In continuation with the last class, మనం మోడర్న్ బిజినెస్ ఎన్వైరన్మెంట్లో ఫిఫ్త్ క్వశ్చన్ని డిస్కషన్ చేస్తున్నాం. దట్ ఈస్ ఇంపార్టెంట్ క్వశ్చన్లో ఇదేమి ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి సంబంధించి 5 lakhs మన యొక్క షేర్ వచ్చేసి 20 lakhs అండ్ దీనికి సంబంధించి మెటీరియల్ అసెంబ్లీ కాస్ట్ డెలివరీ కాస్ట్ని ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ 5,000 యూనిట్స్ని డిఫెక్టివ్ ప్రొవైడ్ చేసింది. దీనికి సంబంధించి ఇప్పుడు ఈ డిఫెక్టివ్ని రెక్టిఫై చేస్తే మనకి ఒక 1,50,000 అనేది ఒక దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల ఇంక్రీజ్ అవుతుంది. ఇట్లా క్వశ్చన్ని ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసినాము. నా ఆన్సర్ లేకొస్తే మనకి ఆన్సర్కి సంబంధించి పూర్ క్వాలిటీ, కాస్ట్ ఆఫ్ పూర్ క్వాలిటీ ఎంత అనేది చెప్పాలి డిఫెక్టివ్ ఐటమ్స్కి సంబంధించి. అండ్ ఇంకొక ప్రపోజల్ ఏమి, ఒక మిషనరీ ఇంప్లిమెంట్ చేస్తున్నాము 2 crores పెట్టి మనకి ప్రాఫిటబిలిటీ ఉంటుందా ఉండదా అని చెప్పాలి. దీనివల్ల ఏమైనా రిప్లేస్మెంట్ కాస్ట్ ఉండదని చెప్పినారు. సో రిప్లేస్మెంట్ కాస్ట్ ఒకటి లేకుంటే డెలివరీ కాస్ట్ లేకుండా చూసుకోవాలి. ఫస్ట్ దానికి వచ్చేసి 900 + 500 + 100 1,500 ఇంటూ 5,000 వచ్చేసి మనకు వచ్చేసి బెనిఫిట్ ప్లస్ కాంట్రిబ్యూషన్ అనేది లాస్ అవుతున్నాము. ఇది మనకు అయ్యే కాస్ట్ అవుతుండే. సో ఇప్పుడు మనం కొత్త మిషన్ crores పెడితే ఈ డెలివరీ కాస్ట్ అనేది ఉండదు. అంటే 900 + 500 ఇది కాస్ట్ ఉండదు, ఎగ్జిస్టింగ్ ఉంటుంది. నెక్స్ట్ మెటీరియల్ అండ్ ఎక్విప్మెంట్ ఫర్ క్వాలిటీ చెక్, ఓవర్ హెడ్స్ అండ్ యూటిలిటీ, సాలరీస్ టు క్వాలిటీ కంట్రోల్ ఇన్స్పెక్టర్స్ ఎక్సెట్రా, అనలైజ్ ద నెట్ బెనిఫిట్స్ ఇఫ్ ఎనీ ఆఫ్ ద కంపెనీ ఇఫ్ ఇంప్లిమెంటెడ్ దిస్ ప్రపోజల్. సో వీటికి సంబంధించి ప్రపోజల్ని యాక్సెప్ట్ చేయాలా, యాక్సెప్ట్ చేయకూడదా, సాలరీస్, క్వాలిటీ కంట్రోల్, ఇన్స్పెక్టర్ వీటన్నిటిని చూసుకున్న తర్వాత నెట్ బెనిఫిట్ ఎంత ఉంటుంది అనేది చూసి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, దానిలో క్వాలిటీ కంట్రోల్ ఇన్వెస్టిగేషన్స్ రివీల్ దట్ డిఫెక్టివ్ ఐటమ్స్ ఈజ్ ఎంటైర్లీ ది on account of inferior quality raw material components procured from a large base 30 suppliers. సో మొత్తం ఎంతమంది ఉన్నారు సప్లయర్స్ వచ్చేసి 30 suppliers ఉన్నారు. Currently, there is no inspection at the procurement stage to check the quality of these materials. The management has a proposal to have inspector check the quality control at the procurement stage itself. Any defective raw material components will be replaced free of cost by supplier. This will ensure that no product produced by Cool Air is defective. The cost of inspection, quality control, material, equipment, salary of inspector would be 4 crores. So how much will be the cost of 4 crores will be the కాస్ట్ వీళ్ళకి పెట్టేది. సో దానికి సంబంధించి మనకి నెట్ బెనిఫిట్స్ అనేది వస్తే అప్పుడు మనం యాక్సెప్ట్ చేయాలి. నెట్ బెనిఫిట్ రాకుంటే యాక్సెప్ట్ చేయకూడదు. బిట్వీన్ ద ఇన్స్పెక్షన్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ప్రాసెస్, ద ఇన్స్పెక్షన్ అట్ ద రా మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ స్టేజ్ అడ్వైజ్ బెటర్ ప్రపోజల్ టు ఇంప్లిమెంట్ ఏ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రాఫిటబిలిటీ, ఏ ఇన్ టర్మ్స్ ఆఫ్ లాంగ్ టర్మ్ ప్రాఫిటబిలిటీ అంటే ఫైనాన్షియల్కి సంబంధించి, లాంగ్ టర్మ్ బిజినెస్ అంటే మనకి నాన్ ఫైనాన్షియల్కి సంబంధించి. సో ఫస్ట్ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్, కస్టమర్ డిమాండ్ ఫర్ కూల్ ఎయిర్ ప్రోడక్ట్ ఈజ్ 1 lakh units per annum. సో మనం యాక్చువల్గా మార్కెట్లో 20% మన షేర్ ఉంది. 1 lakh ప్రొడ్యూస్ని మనం ప్రొడ్యూస్ చేస్తున్నాము. అందులో ఒక 5,000 డిఫెక్టివ్ ఐటమ్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నాము. ఆర్ రీప్లేస్డ్ ఫ్రీ ఆఫ్ చార్జ్ బై ద కంపెనీ. దానికి ఫ్రీ ఆఫ్ ఛార్జ్కి మనం ప్రొవైడ్ చేస్తున్నాము, కాస్ట్ ఏమి తీసుకుంటలేము. దేర్ఫోర్ టోటల్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ సప్లైడ్ టు ద కస్టమర్స్ వచ్చేసి 1 lakh + 5,000 ఐటమ్స్, దట్ ఈస్ 1,05,000 ఐటమ్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నాము. ద కాస్ట్ ఆఫ్ రీప్లేస్మెంట్, ఈ 5,000 యూనిట్స్కి సంబంధించి రీప్లేస్మెంట్ కాస్ట్ ఏమంటే డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్ అండ్ వేరియబుల్ ఓవర్ హెడ్స్ కాస్ట్ 1,500 into 5,000 units, 75 lakhs per annum. Further, had sales returns not happened and market share would be have increased by 50,000 units. Contribution వచ్చేసి 1,000 per unit and 50,000 units per contribution would be 5 crores. So therefore cost of poor quality per annum, cost of replacement, ఈ 5,000 ఏవైతే ఉన్నావో వీటికి సంబంధించి 50,000 యూనిట్స్కి సంబంధించి ఏదైతే మనం ఇంక్రీజ్ అవుతుందో దానివల్ల ఫ్రంట్ పర్సన్ అనేది మార్కెట్ షేర్ అనేది ఇంక్రీజ్ అయిందన్నాము. డిమాండ్ ఈ ఫర్ ఇట్స్ ప్రోడక్ట్ కుడ్ బి ఇంక్రీజ్ 1,50,000 units per annumకి ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ ఈ 5,000 యూనిట్స్కి సంబంధించి మనకి ఏవేవి ఉన్నవి, కాస్ట్కి సంబంధించినది లాస్ అవుతున్నాయి. డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్ అండ్ రీప్లేస్మెంట్ డెలివరీ కాస్ట్ 1,500. సో 1,500 మొత్తం మనం లాస్ అవుతాము. దానికి కాస్ట్ని చూసుకుంటే కాస్ట్ ఆఫ్ రీప్లేస్మెంట్ ప్లస్ 5 crores. సో 5,000 యూనిట్స్ ఇంటూ 1,500 చేసుకుంటే మనకి 75 lakhs వస్తుంది. కాంట్రిబ్యూషన్ ఎంత లాస్ అవుతున్నాము, 5,000 into 50,000 into 1,000 డ్యూ టు రీప్లేస్మెంట్. ఈ కన్నా మనం 5,000 కన్నా మనకి డిఫెక్ట్ లేకుంటే 50,000 ఎక్సెస్ అవుతున్న మార్కెట్. దీనివల్ల
కస్టమర్స్ ఒక 5,000 కస్టమర్స్ చెప్పడం వల్ల 50,000 కస్టమర్స్ అనేది వెనక్కిపోతున్నారు. సో కాంట్రిబ్యూషన్ 5 crores లాస్ అవుతాం, 75 lakhs కాస్ట్ ఇంక్రీజ్ అవుతున్నాము. సో 5 crores 75 lakhs మనకి లాస్. నెక్స్ట్ ఇన్స్పెక్షన్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ప్రాసెస్ వుడ్ బి డిటెక్ట్ డిఫెక్ట్స్ బిఫోర్ డెలివరీ టు ద కస్టమర్స్. సో దీనికోసం మనం ఒక ఇన్స్పెక్షన్ని పెట్టుకుంటున్నాము, ఇన్స్పెక్షన్ మిషన్ని పెట్టుకుంటున్నాము. దీనికి ఇన్స్పెక్షన్ మిషన్కి సంబంధించి ఏమవుతుంది, ఇది డెలివరీ కాకముందుగా మనకు చెప్తుంది. దిస్ వుడ్ ఎన్ష్యూర్ దట్ సేల్స్ రిటర్న్ వుడ్ బి నిల్. దీనివల్ల సేల్స్ రిటర్న్ అనేది నిల్ అవుతుంది, అంటే 5,000 units అనేది నిల్ అవుతుంది. నెక్స్ట్ గివెన్ ద ప్రాబ్లమ్ 5,000 units సప్లైడ్ ఆర్ డిఫెక్టివ్ అండ్ వుడ్ బి నీడ్ టు బి రీప్లేస్డ్. ఇన్ అదర్ వర్డ్ దే నీడ్ టు బి మ్యానుఫ్యాక్చర్డ్ అగైన్. ఇన్ అదర్ వర్డ్స్ ఇన్స్పెక్షన్ ఆఫ్టర్ ప్రొడక్షన్ బిఫోర్ డెలివరీ టు కస్టమర్స్ వుడ్ నాట్ ప్రివెంట్ ప్రొడక్షన్ ఆఫ్ డిఫెక్టివ్. సో డిఫెక్టివ్ ఐటమ్స్ అయితే బయటకు వస్తాయి, బట్ ఏమంటే కస్టమర్ దగ్గర పోవు. హౌఎవర్ కంపేర్ టు ద కరెంట్ సినారియో దిస్ ఈజ్ డిఫెక్టివ్ యూనిట్స్ హ్యాస్ నాట్ హెడ్ బిన్ డెలివర్ టు ద కస్టమర్స్. అంటే మనం డెలివరీ కాస్ట్ని సేవ్ చేస్తాం. డెలివరీ కాస్ట్ ఎంత ఉంది మనకి, 100 rupees ఉంది. కస్టమర్ కాస్ట్ ఆఫ్ అడిషనల్ డెలివరీ ఆఫ్ రిప్లేస్డ్ కాస్ట్ వుడ్ బి సేవ్డ్. సో దిస్ సేవింగ్ ఈజ్ ఎక్స్ట్రా డెలివరీ కాస్ట్ 5,000 units into 100 rupees per unit, 5 lakhs per annum మనం సేవ్ చేస్తాం. ఫర్దర్ హ్యాడ్ ద సేల్స్ రిటర్న్స్ నాట్ హ్యాపెండ్ మార్కెట్ షేర్ వుడ్ బి ఇంక్రీజ్డ్ బై 50,000 units. సో మనకి ఎప్పుడైతే 5,000 units కన్నా మనకి జరగకుంటే, అంటే డిఫెక్టివ్ కన్నా పోకుంటే బయటికి 50,000 అనేది మార్కెట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దానివల్ల కాంట్రిబ్యూషన్ అనేది 5 crores మనకి వస్తుంది. దేర్ఫోర్ టోటల్ బెనిఫిట్స్ ఫర్ ద ఇన్స్పెక్షన్ ప్రాసెస్ బిఫోర్ డెలివరీ టు ద కస్టమర్స్, దట్ ఈస్ సేవింగ్ అండ్ డెలివరీ కాస్ట్ ఎంత అవుతుంది, 5 lakhs మనం సేవ్ చేస్తాము. అండ్ కాంట్రిబ్యూషన్ ఎంత ఇంక్రీజ్ అవుతుంది, 5 crores ఇంక్రీజ్ అవుతుంది. 5 crores 5 lakhs పర్ యానం. ద కాస్ట్ ఆఫ్ కంపెనీ టు మెయింటైన్ గుడ్ క్వాలిటీ ఆఫ్ ఇట్స్ ప్రోడక్ట్ త్రూ ఇన్స్పెక్షన్. సో దానికి ఇన్స్పెక్షన్కి మనం ఎంత పెట్టాలని చెప్పిన క్వశ్చన్లో 2 crores పెట్టాలని చెప్పినాము. 2 crores పెడితే 5 lakhs అనేది మనకి సేవ్ అవుతుంది. సో నెట్ బెనిఫిట్ ఆఫ్ ద కంపెనీ వచ్చేసి 3 crores 5 lakhs. సో నెట్ బెనిఫిట్ అనేది కంపెనీకి నెట్ బెనిఫిట్ ఉంటుంది. ఇన్స్పెక్షన్ ఆఫ్ రా మెటీరియల్స్ అట్ ద ప్రొక్యూర్మెంట్ స్టేజ్ కుడ్ ఎంటైర్లీ ఎలిమినేట్ డిఫెక్టివ్ ప్రొడక్షన్. సో ఇన్స్పెక్షన్ కూడా మనం పెడితే ప్రొక్యూర్మెంట్ స్టేజ్లో, ఒకవేళ మనం డెలివరీకి ముందర కాకుండా ఇన్స్పెక్షన్ స్టేజ్లో పెడితే మొత్తం డిఫెక్టివ్ ప్రోడక్ట్సే రాకుండా అవుతాయి. ద బెనిఫిట్ వుడ్ బి 2-fold ద కరెంట్ రిప్లేస్మెంట్ కాస్ట్, దట్ ఈస్ 5,000 units విల్ నో లాంగర్ బి ఇంకర్డ్. అంటే 900 రా మెటీరియల్ పెట్టాల్సిన అవసరం లేదు, 500 మెటీరియల్ పెట్టాల్సిన అవసరం లేదు, డెలివరీ కాస్ట్ పెట్టాల్సిన అవసరం ఉండదు. అప్పుడు మనకి ఏమవుతుంది, ఫస్ట్ కేసులో ఏవైతే పెట్టామో కాస్ట్ ఆఫ్ రీప్లేస్మెంట్ అండ్ కాస్ట్ ఆఫ్ పూర్ క్వాలిటీ అనేది ఏముండదు, అప్పుడు నిల్ అయిపోతుంది. దట్ ఈస్ కాస్ట్ ఆఫ్ పూర్ క్వాలిటీ పర్ యానం ఎంత, కాస్ట్ ఆఫ్ రీప్లేస్మెంట్ ప్లస్ కాంట్రిబ్యూషన్ ఫర్ సేల్ 75 lakhs, 5 crores 75 lakhs పర్ యానం. దిస్ వుడ్ బెనిఫిట్ బై ఇంప్లిమెంటింగ్ ద ప్రపోజల్. దీనికోసం మనం ఎంత ఖర్చు పెట్టాల్సి వస్తుంది, 4 crores పెట్టాల్సి వస్తుంది. సో 4 crores పెడితే మనకి 5 crores 75 lakhs బెనిఫిట్ అనేది వస్తుంది. కాస్ట్ టు ఇంప్రూవ్ ద హైయెస్ట్ స్టాండర్డ్ ఆఫ్ క్వాలిటీ, 0 డిఫెక్ట్. సో డిఫెక్ట్ అనేది బయటికి రావు. దేర్ఫోర్ ద నెట్ బెనిఫిట్ ఆఫ్ ద కంపెనీ వుడ్ బి 1 crore 75 lakhs. సో ఫస్ట్ ప్రపోజల్ ఏమి ఫైనాన్షియల్ ప్రకారంగా చూసా, లాంగ్ టర్మ్ ప్రకారంగా చూసా అనేది చూసుకోవాలి. ఫస్ట్ దానిలో మనకి బెనిఫిట్ ఎంత వచ్చింది, 3 crore 5 lakhs వచ్చింది. అంటే 3 crore 5 lakhs బెటరా, 1 crore 75 lakhs బెటరా అంటే మీరు అబ్సల్యూట్లీ 3 crore 5 lakhs అంటారు. బట్ యాజ్ ఏ లాంగ్ టర్మ్గా మనం పోతే 1 crore 75 lakhs అనేది బెటర్. దట్ ఈస్ ద ప్రపోజల్ టు ఇంప్లిమెంట్ ఇన్స్పెక్షన్ బిఫోర్ డెలివరీ గూడ్స్ టు కస్టమర్స్ రిజల్ట్ ఇన్ నెట్ బెనిఫిట్ వచ్చేసి 3 crore 5 lakhs. అంటే డెలివరీకి ముందర ఇన్స్పెక్షన్ చేస్తే 3 crore 5 lakhs. ఆల్టర్నేటివ్లీ ప్రపోజల్ టు ఇంప్లిమెంట్ ఇన్స్పెక్షన్ స్టేజ్లోనే ఒకటి పెడితే మనకి నెట్ బెనిఫిట్ వచ్చేసి 1 crore 75 lakhs పర్ యానం వస్తుంది. దేర్ఫోర్ ద ఫ్రమ్ ప్రాఫిటబిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ ఇన్స్పెక్షన్ ఇమీడియట్లీ బిఫోర్ ద డెలివరీ ఆఫ్ గూడ్స్ టు ద కస్టమర్స్ వుడ్ బి ప్రిఫర్డ్ ఆప్షన్స్. సో ఇన్స్పెక్షన్ అనేది బిఫోర్ డెలివరీ తీసుకోవడమే బెటర్ అనుకుంటాము. ద డ్రాబ్యాక్ ఆఫ్ ఇన్స్పెక్షన్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ప్రొడక్షన్ ప్రాసెస్. డ్రాబ్యాక్స్ ఏమంటే ఇట్ కెన్ నాట్ ప్రివెంట్ ప్రొడక్షన్ ఆఫ్ డిఫెక్టివ్ గూడ్స్. అది ఏమి డిఫెక్టివ్ గూడ్స్ యొక్క ప్రివెన్షన్ అనేది చెప్పదు. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ద రూట్ కాజ్ ఆఫ్ డిఫెక్టివ్ ప్రొడక్షన్స్. ఇన్ దిస్ కేస్ సప్లై ఆఫ్ డిఫెక్టివ్ రా మెటీరియల్స్ విల్ నాట్ బి గెట్ ట్రాక్డ్. సో ఇన్ఫర్మేషన్ అంటే డిఫెక్టివ్ ప్రోడక్ట్స్కి సంబంధించి రూట్ కాజ్ అనేది ఎందుకనేది తెలియకుండా పోతుంది, డిఫెక్టివ్ ప్రొడక్షన్ అనేది ఆపదు. నెక్స్ట్ సెకండ్ కేసులోకి పోతే విల్ నాట్ గెట్ ట్రాక్డ్. దేర్ ఫోర్ ఇన్స్పెక్షన్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ప్రొడక్షన్ డస్ నాట్ కాంట్రిబ్యూట్ టు రిసాల్వింగ్ ద రూట్ కాజ్ ఆఫ్ డిఫెక్టివ్ ప్రొడక్షన్. సో కాంట్రిబ్యూట్ చేయదు రూట్ కాజ్కి సంబంధించిన రిసాల్వింగ్స్కి. ఆన్ ద అదర్ హ్యాండ్ inspection at the procurement stage can eliminate production of defective goods. This will ensure a much higher quality of production, better utilization of resources and production capacity. సో ఇది ఏం చేస్తుంది అంటే హై క్వాలిటీ ఆఫ్ ప్రొడక్షన్ని తీసుకొని వస్తుంది, బెటర్ యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్ని ప్రొడ్యూస్ చేస్తుంది, బెటర్
ప్రొడక్షన్ కెపాసిటీని ప్రొవైడ్ చేస్తుంది. దేర్ ఫోర్ ఫ్రమ్ లాంగ్ టర్మ్ స్టేజ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇన్స్పెక్షన్ అట్ ద రా మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ స్టేజ్ విల్ బీ వెరీ బెనిఫిషియల్. సో ఇన్స్పెక్షన్ రా మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ స్టేజ్లో కన్నా చూసుకుంటే అది మొత్తం బెనిఫిషియల్ వస్తుంది. కరెంట్లీ కాస్ట్ ఆఫ్ ఎన్ష్యూరింగ్ హై క్వాలిటీ ప్రొడక్షన్ 0% డిఫెక్టివ్లోకి ఉంటుంది. కాస్ట్ ఆఫ్ ఎన్ష్యూరింగ్ హై క్వాలిటీకి సంబంధించి చూసుకుంటే 4 crores per annum మనం కాస్ట్ ఇంకర్ అవుతాము. సో ద కాస్ట్ ఆఫ్ ఎన్ష్యూరింగ్ 100% క్వాలిటీ ఈజ్ క్వైట్ హై. అంటే సెకండ్ది అయితే ఉందో మనం లాంగ్ టర్మ్లో పోవాలనుకున్నప్పుడు 4 crores పెట్టడం అనేది బెటర్. దట్ ఈస్ ద నెట్ బెనిఫిట్ వచ్చేసి మనకి లెస్సర్ ఉన్నప్పటికీ అదర్ ప్రపోజల్ హౌఎవర్ డ్యూ టు లాంగ్ టర్మ్ బెనిఫిట్ కూల్ ఎయిర్ మీరు కన్సిడర్ సమ్ మినిమమ్ ఎసెన్షియల్ క్వాలిటీ కంట్రోల్ చెక్స్ అట్ ద ప్రొక్యూర్మెంట్ స్టేజ్. ఆల్సో సెలెక్టివ్ క్వాలిటీ చెక్ మేడ్ నాట్ ఎన్ష్యూర్ కంప్లీట్ ఎలిమినేట్ ఆఫ్ డిఫెక్టివ్ ప్రొడక్షన్స్. ఇట్ కెన్ కాంట్రిబ్యూట్ టువర్డ్స్ రెడ్యూసింగ్ ఇట్. అట్ ద సేమ్ టైమ్ selective quality checks would not be so high to override its benefit. To determine the extent of quality control check inspections, a cool air should determine its tolerance limit for defective co-production and do analysis of quality and cost trade-off. Next question number 6. What is there in question number 6? What is there kundra? What is required అనేది చూద్దాం. Advise whether inspection at the stage of receipt is justified. Whether 3 suppliers should ask to supply. So 3 suppliers లో విచ్ సప్లయర్ దగ్గర నుంచి మనం తీసుకోవాలనేది చెప్పాలి. అండ్ ఇన్స్పెక్షన్ ఎక్కడ ఏ దాన్ని వచ్చేస్తే బాగుంటుంది అనేది చెప్పాలి. ఇక్కడ 3 సప్లయర్స్ ఇచ్చిన అంట. ఫస్ట్ ఈకేఎస్ లిమిటెడ్ మ్యానుఫ్యాక్చర్ సింగిల్ ప్రోడక్ట్ విచ్ రిక్వైర్స్ 3 components. దానికి ఎన్ని కంపోనెంట్స్ కావాలి? 3 components కావాలి. ద కంపెనీ యాజ్ పర్చేజెస్ 1 of the components ఫ్రమ్ 3 సప్లయర్స్ నుంచి పర్చేజ్ చేయదు కాంపోనెంట్ని. సో డిఈ లిమిటెడ్ నుంచి కానీ, పిఈ లిమిటెడ్ నుంచి కానీ, జీఈ లిమిటెడ్ నుంచి కానీ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ ఆర్ అవైలబుల్. దట్ ఈస్ ప్రైస్ కోటెడ్ బై సప్లయర్ 100 units 240, 234, 260 rupees. పర్సంటేజ్ ఆఫ్ టోటల్ రిసీట్స్ వచ్చేసి 3%, 5%, 2%. వాటికి సంబంధించి అంటే ఎవరైతే మనకి ఎఫెక్టివ్ కాస్ట్ ఉందో ఇన్స్పెక్షన్ చేసి ముందర వాళ్ళకి మనం తీసుకోవాలి. దాన్ని మనం ఎట్లా కనుక్కోవాలి? యూనిట్స్ ఎంత ఉన్నాయి అండ్ పర్చేస్ ఎంత చేస్తున్నాము, వాటికి సంబంధించి కాస్ట్ పర్ components ఎంత చూసుకోవాలి. నెక్స్ట్ ఇఫ్ ద డిఫెక్టివ్ ఆర్ నాట్ డిటెక్టెడ్ దే ఆర్ యూటిలైజ్డ్ ఇన్ ద ప్రొడక్షన్ కాసింగ్ డ్యామేజెస్ 200 per 100 units component. The total requirement will be 1200 units of components. సో ఆఫ్టర్ ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత కూడా యూనిట్స్ ఎంత సప్లై చేస్తాము? 12,000 సప్లై చేస్తాము. అండ్ వీటికి సంబంధించి రాకుంటే the company intended to introduce the system of inspection for the components and receipts. The inspection cost is estimated at 26 rupees per 100 units. So per 100 units ki 26 rupees మనం ఖర్చు పెట్టాల్సి వస్తుంది, ఎక్స్పెండిచర్ పెట్టాల్సి వస్తుంది. 26 రూపీస్ని మనం పెట్టాల్సి వస్తుంది. నెక్స్ట్ వేర్ హ్యాస్ సచ్ ఇన్స్పెక్షన్ విల్ బీ ఏబుల్ టు డిటెక్ట్ ఓన్లీ 90% ఆఫ్ డిఫెక్టివ్ కంపోనెంట్స్ రిసీవ్డ్. సో ఈ ఇన్స్పెక్షన్ ఏదైతే మనం పెడుతున్నామో అది 90% మాత్రమే ఇచ్చేస్తుంది. అంటే 10% అనేది ఖచ్చితంగా డ్యామేజ్ డిఫెక్టివ్ అని చెప్పవచ్చు. నెక్స్ట్ నో పేమెంట్ విల్ బి మేడ్ ఫర్ కాంపోనెంట్ ఫౌండ్ టు బి డిఫెక్టివ్ ఇన్ ఇన్స్పెక్షన్లో డిఫెక్టివ్ వస్తే మనకేం రాదు. సో ఫస్ట్ దాంట్లో ఎఫెక్టివ్ కన్స్ట్ బిఫోర్ ఇన్స్పెక్షన్కి కన్నా మనం వస్తే ఫస్ట్ మనకి ఏం చెప్పినాము? ఇన్స్పెక్షన్ చేయకముందుకి ఏది బెటర్ అనేది చూడాలి. ఫస్ట్ మనం ఎన్ని సప్లై చేస్తున్నాము? 12,000 మనం ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ డిఫెక్టివ్ ఎక్స్పెక్టెడ్ నెంబర్స్ మనకి ఎంత డిఫెక్టివ్ వస్తుందని మనం అనుకుంటున్నాము? ఒక 3% డిఫెక్టివ్ వస్తుందని చెప్పినారు. సో పర్సంటేజ్లోనే మనకి ప్రొవైడ్ చేసినారు క్వశ్చన్లో. ఇక్కడ మనకి బాక్స్ ఒక టేబుల్ ఇచ్చినారు చూడండి, ఇక్కడ 3%, 5%, 2% అని. సో అదే ఆడ ప్రొవైడ్ చేసినది. సో 3% అండ్ 2%, ఇది 5%, 3%, 5%, 2%. నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ పర్చేస్ ఆఫ్ కాంపోనెంట్స్ అవి డిఫెక్టివ్ క్వాంటిటీ తీసేస్తే మనకి ఎంత వస్తుంది? 12,000 నుంచి 360, 12,000 నుంచి 600, 12,000 నుంచి 240 తీసేయండి. మనకి ఎంత వస్తుందని చూసుకోండి. పర్చేస్ ఆఫ్ కాంపోనెంట్స్ మనకి పర్చేజ్ రేట్ని ప్రొవైడ్ చేసినారు 240, 234 అండ్ వాటికి సంబంధించి. సో 12,000 యూనిట్స్కి సంబంధించి అండ్ మనకి ఆ కాస్ట్ ఎంత? 100 యూనిట్స్కి మనకి ప్రొవైడ్ చేసినది. 100 యూనిట్స్కి మనకి ప్రొవైడ్ చేసిన వాటికి ఎట్లయితే అనేది కాస్ట్ చూసుకోవాలి. సో కాస్ట్ విల్ బి చూసుకుంటే మనకి 28,800, 28,880 అండ్ 31,200 అనేది మనకి కాస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. మనకి 240, 234, 260 అనేది ప్రొవైడ్ చేసినారు. సో 12,000 into 240 డివైడెడ్ బై 100 యూనిట్స్కి సంబంధించి ఇది పర్చేజ్ కాంపోనెంట్ వచ్చేస్తుంది. అండ్ ఈ డిఫెక్టివ్కి సంబంధించి మళ్ళీ కాస్ట్ మనం చూసుకోవాలి కాబట్టి 360 మనకి డిఫెక్టివ్కి ఎంత అవుతుంది అని చెప్పినారు? 200 రూపీస్ మనకి డిఫెక్టివ్ ఐటమ్కి సంబంధించిన కాస్ట్ అని ప్రొవైడ్ చేసినారు. దట్ ఈస్ డ్యామేజ్కి సంబంధించి ఇక్కడ చెప్పినారు చూడండి.
డ్యామేజ్కి సంబంధించి ఎంత 100 యూనిట్కి సంబంధించి 200. దానిలో మనకి ఇప్పుడు ఎంత వచ్చినవి 360, 600, 240. సో 360 డివైడెడ్ బై 100 per unit ఇంటూ 200 రూపీస్కి కానీ మనం వేసుకుంటే 720, 1200, 480. దట్ ఈస్ టోటల్ 29,520, 29,280, 31,680. గుడ్ కాంపోనెంట్స్ ఎంత ఉన్నాయి ఇప్పుడు 12,000 నుంచి 360, 12,000 నుంచి 360 తీసేయండి, 12,000 నుంచి 600 తీసేయండి, 12,000 నుంచి 240 తీసేయండి. మొత్తం తీసేస్తే మనకి ఎంత అవుతుంది, మొత్తం తీసేస్తే కాస్ట్ పర్ 100 గూడ్స్ మనకి 253.61, 256.84, 269.39 మనకి కాస్ట్ పర్ 100 గూడ్స్కి వచ్చేస్తుంది. నెక్స్ట్ ఎఫెక్టివ్ కాస్ట్ ఆఫ్టర్ ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత ఓన్లీ 10% మాత్రమే డిఫెక్ట్ ఉంటాయని చెప్పినాము, 90%ని రికవర్ చేస్తామని చెప్పినాము. సో నెక్స్ట్ యూనిట్ సప్లైస్ ఎంత 12,000 అండ్ మనం ఏం చెప్పినాము 10% మాత్రమే సేవ్ ఉంటాయన్నాము. 360లో 10%, 600లో 10%, 240లో 10%. దట్ ఈస్ అవి. డిఫెక్టివ్ ఎక్స్పెక్టెడ్ ఎంత అప్పుడు 360లో 36 పోతే 324, 600లో 60 పోతే 540, 240లో 24 పోతే 216. ఎక్స్పెక్టెడ్ ఎంత అనేది డిఫెక్టివ్కి. కాంపోనెంట్స్ పేడ్ ఫర్ 11,676, 11,460, 11,784. నౌ పర్చేజ్ ఆఫ్ కాంపోనెంట్స్ 28,022 అండ్ 26,816, 30,638. మనకి ఈ పర్చేజ్ కాస్ట్ మనకి ఎట్లయితే మనకి ఇంతకుముందు చేసినామో అంటే 11,676 డివైడెడ్ బై ఇది ఎంత 100 యూనిట్స్కి సంబంధించి. అండ్ పర్చేజ్ కాంపోనెంట్స్ రేట్ని మనకి అలా ప్రొవైడ్ చేసినా కదా 240 రూపీస్, 204 రూపీస్ అండ్ 240, 234, 260 అట్లా డివైడ్ చేసుకోవాలి. దీనిలోకే 11,676 డివైడెడ్ బై 100 ఇంటూ ఆఫ్ ప్రైజ్ తీసుకోవాలి. ఇన్స్పెక్షన్ కాస్ట్ సో 3,120 మనం ఇన్స్పెక్షన్ పెట్టే కాస్ట్ ఎంత అవుతుంది మనకి 3,120 రూపీస్ మనకి ఇన్స్పెక్షన్ కాస్ట్ అవుతుంది. దట్ ఈస్ 36 రూపీస్ మనకి ఇన్స్పెక్షన్ కాస్ట్ అవుతుంది అని చెప్పినా కదా ఆ ఇన్స్పెక్షన్ కాస్ట్కి సంబంధించి. సో ఇన్స్పెక్షన్ కాస్ట్ 3,130 అండ్ దాని తర్వాత ఏదైతే మనకి డిఫెక్టివ్ వచ్చేసి 10% డిఫెక్టివ్ అట్లనే క్యారెక్ట్ అవుతుంది. దానికి సంబంధించి 200 రూపీస్ పర్ 100 కాంపోనెంట్స్ అన్నారు కాబట్టి వాటిని మళ్ళీ డిఫెక్టివ్ ఎంత ఉంది ఇప్పుడు జస్ట్ డిఫెక్టివ్ నాట్ ఎక్స్పెక్టెడ్ ఎంత 36 ఎక్స్పెక్ట్ చేయలేదు. 36 ఇంటూ 2 రూపీస్ 2 చేసుకుంటే 72, 36 ఇంటూ 2 చేసుకుంటే 120. ఎందుకు 2 తీసుకుంటాము 100 ఇది 2 బయట 2 వస్తుంది కాబట్టి. నెక్స్ట్ 24 ఇంటూ 2 తీసుకుంటే 48 వస్తుంది. గుడ్ కాంపోనెంట్స్ ఎంత 11,640, 11,400, 11,760 ఇదే ఎట్లా మనకి వచ్చిందో. అండ్ కాస్ట్ ఆఫ్ 100 గూడ్స్కి సంబంధించి తీసుకుంటే 268, 263, 287 వస్తుంది. ఇది ఆఫ్టర్ ఇన్స్పెక్షన్ తర్వాత. బిఫోర్ ఇన్స్పెక్షన్ తర్వాత 253, 256, 269. బిఫోర్ ఇన్స్పెక్షన్కి ఏది బెటరు 269 ఇది కాస్ట్ ఎక్కువ ఉంది అండ్ కాస్ట్ తక్కువ ఉన్నది ఇక్కడే తక్కువ ఉంది. అండ్ ఈ కేసులో వచ్చేసి ఇన్స్పెక్షన్ దగ్గర రిజెక్టెడ్ 263B అండ్ 268 ఇది తక్కువ, దీని తర్వాత ఇది తక్కువ. సో అడ్వైజ్ వెదర్ ఇన్స్పెక్షన్ అట్ ఎ పాయింట్ ఆఫ్ రిసిట్ ఈజ్ జస్టిఫైడా కాదా అంటే అన్ కంపేరింగ్ ద కాస్ట్ అండర్ ద సిచ్యువేషన్ ఏ అండ్ బి ఇక్కడ 253, 256 ఉంది అండ్ 268, 263 ఉంది. ఇది రెండింటి కేసెస్లో ఇదే హై ఉంది. బట్ ఇన్స్పెక్షన్కి ముందర దీనికి జంబ్లింగ్ అయిపోతాయి. ఏ అండ్ బి వీ ఫైండ్ దట్ ఇట్ విల్ నాట్ బి ఎకనామికలీ టు ఇన్స్టాల్ ఏ సిస్టమ్ ఆఫ్ ఇన్స్పెక్షన్స్. ఎందుకు 253 ఉన్నది 268 అయిపోతుంది, 256 ఉన్నది 263 అయిపోతుంది. కాస్ట్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. 269 అనేది 287కి పోతుంది. ఇంప్లిమెంట్ చేయడం వల్ల కాస్ట్ ఇంక్రీజ్ అయింది తప్ప డిక్రీజ్ ఏమి కాలేదు. నెక్స్ట్ ఫర్దర్ వీ ఆల్సో నీడ్ టు బి కన్సిడర్ దట్ ప్రజెంట్లీ మెనీ ఆర్గనైజేషన్ ఆర్ అండర్గోయింగ్ జెట్ ఇంప్లిమెంటేషన్. జెట్ అంటే ఏమి జస్ట్ ఇన్ టైమ్ అంటే ఏమి జస్ట్ ఇన్ టైమ్ ఎయిమ్స్ టు ఫైండ్ ఏ వే ఆఫ్ వర్కింగ్ అండ్ మేనేజింగ్ టు ఎలిమినేట్ వేస్ట్ ఇన్ ప్రాసెస్. సో జెట్ ఏం చేస్తుంది మేనేజింగ్ వే ఆఫ్ వర్కింగ్ చూసుకుంటుంది, మేనేజింగ్ చేస్తుంది, ఎలిమినేట్ చేస్తుంది వేస్ట్ని. ఇన్ ప్రాసెస్లో వేస్ట్ ఉన్నదని ఎలిమినేట్ చేస్తుంది. అచీవ్మెంట్ ఆఫ్ దిస్ ఎన్ష్యూర్డ్ త్రూ ఎలిమినేషన్ ఆఫ్ ద నీడ్ టు పర్ఫార్మ్ ఇన్కమింగ్ inspection does not reduce the number of defects. It does not help in improving quality. అది హెల్ప్ చేయదు. డస్ నాట్ రెడ్యూస్ ద నెంబర్ ఆఫ్ డిఫెక్ట్ని రెడ్యూస్ చేయదు. అండ్ డస్ నాట్ ఇంప్రూవ్ హెల్ప్ ఇన్ ఇంప్రూవింగ్ క్వాలిటీ.
క్వాలిటీని ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ చేయదు. అండ్ ఇన్ జనరల్ ఇన్స్పెక్షన్ డస్ నాట్ యాడ్ వాల్యూ టు ద ప్రోడక్ట్. అది జనరల్ ఇన్స్పెక్షన్ అనేది ఏ వాల్యూ అనేది యాడ్ కాదు ప్రోడక్ట్కి సంబంధించి. ఇట్ సింప్లీ సర్వ్స్ హ్యాస్ ఏ మీన్స్ ఆఫ్ ఐడెంటిఫైయింగ్ డిఫెక్ట్ ద సప్లయర్ హ్యాస్ ఫెయిల్ టు రికగ్నైజ్ సబ్సిక్వెంట్ టు ద మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ద ప్రోడక్ట్. సో సప్లయర్ వచ్చేసి ఎవరైతే ఉన్నారో ఐడెంటిఫైయింగ్ ద డిఫెక్ట్ని ఐడెంటిఫై చేసినాక సప్లయర్ వచ్చేసి ఫెయిల్ టు రికగ్నైజ్ సబ్సిక్వెంట్ టు ద మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ద ప్రోడక్ట్. హ్యాస్ ఏ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఆర్గనైజింగ్ ఇంప్లిమెంటింగ్ జిట్ are seeking eventually to eliminate the need for performing incoming inspection activities through combination of reducing the supplier base, selection through qualification and vendor development. Vendor development and its proper management seeks to the assist the supplier who maintains as interest in striving to provide 100% defective free materials and parts. So two decisions whether inspection at the point of receipt is justified or not will also depends on qualitative factors. సో ఆర్గనైజేషన్ జిట్ అనేది ఇంప్లిమెంట్ చేస్తే పర్ఫార్మింగ్ ఇన్స్పెక్షన్ యాక్టివిటీస్ మనం చేయాల్సిన అవసరం లేదు. సప్లయర్ బేస్ అనేది తగ్గిస్తుంది. అండ్ క్వాలిఫికేషన్ ఎవరైతే వెండర్ డెవలప్మెంట్ ప్రాపర్గా ఉన్న వాళ్ళ దగ్గర మనం ఎంటర్ అవుతామో వాళ్ళే ప్రాపర్గా చూసుకుంటారు అవన్నీ. అండ్ మెయింటైనింగ్ ప్రొవైడ్ 100% డిఫెక్టివ్ ఫ్రీ మెటీరియల్స్ని ప్రొవైడ్ చేసే పార్ట్స్కి. సో డెసిషన్ ఇన్స్పెక్షన్ అట్ ద పాయింట్ ఆఫ్ రిసీట్ ఈజ్ జస్టిఫైడ్ ఆర్ నాట్ విల్ డిపెండ్స్ ఆన్ qualitative factors as well. And comparing the buying cost of the components under different situations as analyzed the advisor above, if the company decided not to install inspection, supplier D would be cheaper, otherwise supplier P would be cheaper. The company may choose supplier accordingly. Next question number 10th 6th తర్వాత 10th question. What is there in 10th question? 10th question what is there కుందరా what is required అనేది చూద్దాం. Required by me. The questions below are separate scenario and are not related to each other. So మనం ఏం చేయాలి, ఐడెంటిఫై ద బాటిల్నెక్ని ఐడెంటిఫై చేయాలి. ఇన్ ద ఆపరేషన్ ఆఫ్ ZPSకి సంబంధించి బాటిల్నెక్ని ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ సెకండ్, దట్ ZPS should focus on improving, giving the reason for your answers. So as the improving the installation technique would increase the number of installation to 550 camera units. సో ఈ నెంబర్ ఆఫ్ యూనిట్స్ని ఇంక్రీజ్ చేయాలనుకుంటుంది, అంటే 550 కెమెరాస్ని ఇన్స్టాల్ చేయాలనుకుంటుంది. దిస్ వుడ్ ఇన్వాల్వ్ టోటల్ అడిషనల్ ఎక్స్పెండిచర్ ఆఫ్ 40,000. సో 40,000 అనేది అడిషనల్ ఎక్స్పెండిచర్. అడ్వైజ్ ZPS వెదర్ దే షుడ్ ఇంప్లిమెంట్ దిస్ టెక్నిక్ని ఇంప్లిమెంట్ చేయాలా, ఇంప్లిమెంట్ చేయకూడదు అని నిన్ను అడుగుతుంది. నెక్స్ట్, ఇంజనీర్స్ హ్యావ్ ఐడెంటిఫైడ్ వేస్ టు ఇంప్రూవ్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నిక్ దట్ వుడ్ ఇంక్రీజ్ ప్రొడక్షన్ 1/150 కెమెరా యూనిట్స్. సో 150 కెమెరా యూనిట్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నిక్ వుడ్ ఇంక్రీజ్ ప్రొడక్షన్ బై 150 కెమెరా యూనిట్స్. సో 150 కెమెరా యూనిట్ని ఏం చేయాలనుకుంటుంది, ప్రొడక్షన్ చేయాలనుకుంటుంది. మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నిక్ దట్ వుడ్ ఇంక్రీజ్ ప్రొడక్షన్ 150 కెమెరా యూనిట్స్. దిస్ వుడ్ ఇన్వాల్వ్ కాస్ట్ ఆఫ్ 100 రూపీస్ పర్ కెమెరా యూనిట్ డ్యూ టు నెసెసరీ చేంజెస్ టు మేడ్ ఇన్ డైరెక్ట్ మెటీరియల్స్. సో 100 రూపీస్ పర్ కెమెరా కాస్ట్ అనేది ఇంక్రీజ్ అయితే డ్యూ టు నెసెసరీ చేంజెస్ టు మేడ్ ఇట్స్ డైరెక్ట్ మెటీరియల్. అడ్వైజ్ ZPS వెదర్ దే షుడ్ ఇంప్లిమెంట్ దిస్ న్యూ టెక్నిక్. ఈ న్యూ టెక్నిక్ని ఇంప్లిమెంట్ చేయాలా, ఇంప్లిమెంట్ చేయకూడదు అనేది క్వశ్చన్. సో ఫస్ట్ ఇంప్లిమెంట్ చేయాలా, ఇంప్లిమెంట్ చేయకూడదు అంటే ఫస్ట్ క్వశ్చన్లో ఏమి ఇచ్చినా అనేది చెప్పాలి. ఫస్ట్, Z+ security ZPS manufactures surveillance camera equipment that are sold to various office establishments. సో వేరియస్ ఆఫీస్ ఎస్టాబ్లిష్మెంట్స్కి మనం చూస్తున్నాము. ద ఫర్మ్ హ్యాస్ సో ఇన్స్టాల్ ద ఎక్విప్మెంట్ అట్ క్లయింట్స్ ప్లేసెస్ టు ఎన్ష్యూర్ దట్ ఇట్ వర్క్స్ ప్రాపర్లీ. సో క్లయింట్స్ ఫర్మ్ అనేది ఇన్స్టాల్ చేస్తుంది, ఎక్విప్మెంట్స్ని ఇన్స్టాల్ చేస్తుంది క్లయింట్ ప్లేసెస్లో. ఇట్స్ వర్క్ ప్రాపర్లీ. ఈచ్ కెమెరా హీ సోల్డ్ 2,500. ఎంతకు సేల్ చేస్తున్నాము, 2,500కి సేల్ చేస్తున్నాము. ఓకే, డైరెక్ట్ మెటీరియల్ కాస్ట్ ఆఫ్ 1,000 ఫర్ ఈచ్ కెమెరా ఈజ్ ద ఓన్లీ వేరియబుల్ కాస్ట్. సో వేరియబుల్ కాస్ట్ ఎంత మనకి 1,000 రూపీస్ మనకి అయ్యే వేరియబుల్ కాస్ట్. ఈజ్ ద ఓన్లీ వేరియబుల్ కాస్ట్. ఆల్ అదర్ కాస్ట్ ఆర్ ఫిక్స్డ్. బిలో ఈజ్ ద ఇన్ఫర్మేషన్ ఇన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఇన్స్టాలేషన్ ఆఫ్ ది ఎక్విప్మెంట్. మ్యానుఫ్యాక్చరింగ్ చేయనిక 750 రూపీస్ అండ్ ఇన్స్టాలేషన్ చేయనిక 500 రూపీస్. అండ్ యాక్చువల్ ఇయర్లీ ప్రొడక్షన్ అండ్ ఇన్స్టాలేషన్ విల్ బి 500 యూనిట్స్ అండ్ 500 యూనిట్స్. సో మ్యానుఫ్యాక్చర్ చేసేది ఇంత, ఇన్స్టాల్ చేస్తున్నది ఇంత. అండ్ యాన్యువల్ ఇయర్ ప్రొడక్షన్ ఎంత ఇన్స్టాలేషన్ కెమెరా యూనిట్స్కి సంబంధించి 500. ఆల్రెడీ మనం మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నది ప్రాపర్గా ఇన్స్టాల్ చేయడం లేదు, అడిషనల్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం వల్ల ఎటువంటి బెనిఫిట్ అనేది ఉండదు. నౌ ఫస్ట్ ఆన్సర్ లేకొస్తే ఇది ఐడెంటిఫికేషన్ ఆఫ్ బాటిల్నెక్ని ఐడెంటిఫై చేయండి. ఇన్స్టాలేషన్ ఆఫ్ కెమెరాస్ ఇదా బాటిల్నెక్. ఇక్కడ కెమెరాస్ని ఏదైతే మనం ఇన్స్టాల్ చేస్తున్నామో అది బాటిల్నెక్ అవుతుంది. అంటే మనం రెండు చేస్తున్నాము, ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాము, ఒకటి ఇన్స్టాలేషన్ చేస్తున్నాము. ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాము, ఒకటి ఇన్స్టాలేషన్ చేస్తున్నాము. ఈ మ్యానుఫ్యాక్చరింగ్
అనేది 750 చేస్తుంటే 500 అనేది ప్రొడక్షన్ ఉన్నది. ఆ కెపాసిటీని ప్రాపర్గా యూటిలైజ్ చేయడం లేదు. ఇన్స్టాలేషన్ ఫుల్గా మనం ఇన్స్టాల్ చేస్తున్నాం. అండ్ కెపాసిటీ ఎంత కావాలో ఇది బాటిల్ నెక్ అయిపోయింది ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది. సో ఫస్ట్ బాటిల్ నెక్ ఐడెంటిఫై చేసినామా, ఆపరేషన్ సైకిల్ ఏదైతే ప్రాపర్గా ఉందో అది బాటిల్ నెక్ అయిపోతుంది. నెక్స్ట్ ద యాన్యువల్ కెపాసిటీ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఇన్స్టాలేషన్ ఆర్ గివెన్ టు బి 750 కెమెరా యూనిట్స్ అండ్ 500 యూనిట్స్ రెస్పెక్టివ్లీ. మనకి ఎట్లా ప్రొవైడ్ చేసిన అనేది చెప్తున్నాం మన క్వశ్చన్కి సంబంధించి. దానికేమో యాన్యువల్ కెపాసిటీ 750 ఇచ్చినారు, ఇన్స్టాలేషన్కి 500 ఇచ్చినారు. అండ్ యాన్యువల్ కెపాసిటీ యూటిలైజేషన్ వచ్చేసి మొత్తం 500 కెమెరాస్కి సంబంధించి, విచ్ ఇస్ మ్యాక్సిమం కెపాసిటీ ఫర్ ద ఇన్స్టాలేషన్ ప్రాసెస్. సో ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది మ్యాక్సిమం యూటిలైజేషన్ చేస్తున్నాము. ఆల్సో జెడ్పిఎస్ కెన్ అడిషనల్లీ మ్యానుఫ్యాక్చర్స్ 250 కెమెరా యూనిట్స్. జెడ్పిఎస్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసి ఎక్స్ట్రా 250 కెమెరా యూనిట్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. ఇట్ కాన్స్టెంట్ బై ద మ్యాక్సిమం యూనిట్స్ దట్ కెన్ బి ఇన్స్టాల్డ్. దేర్ ఫోర్ ద నెంబర్ ఆఫ్ యూనిట్స్ మ్యానుఫ్యాక్చర్డ్ ఈజ్ లిమిటెడ్ టు 500 camera units, subordinating to the bottleneck installation operations. Therefore, ZPS should focus on improving the installation process. So, ZPS అనేది దాని మీద ఫోకస్ చేయాలి, ఇన్స్టాలేషన్ దాని మీద ఫోకస్ చేయాలి. దాని మీద ఫోకస్ చేయాలి, ఇన్స్టాలేషన్ పైన ఫోకస్ చేయాలి. నెక్స్ట్ ఇంప్రూవింగ్ కెపాసిటీ ఇన్స్టాలేషన్ టెక్నిక్. ఇన్స్టాలేషన్ టెక్నిక్ని ఇంప్రూవ్మెంట్ చేయడానికి చూడాలి, ఎందుకంటే మ్యాక్సిమం యూటిలైజేషన్ చేస్తున్నాం కాబట్టి. ఎవ్రీ కెమెరా సోల్డ్ ఇంక్రీజ్ ద త్రూపుట్ కాంట్రిబ్యూషన్ బై 1500 పర్ కెమెరా. సో మనకి కాంట్రిబ్యూషన్ ఎంత వస్తుంది అనేది చూసుకోవాలి ఫస్ట్. వీటికి సంబంధించి మనం కెమెరాని సేల్ చేస్తున్నది 2500కి సేల్ చేస్తున్నాం, దానికి అయ్యే కాస్ట్ 1000 అన్నాము, అంటే 1500 మనకి కాంట్రిబ్యూషన్ అనేది మనకు వస్తుంది. సో మనకి ఏ ప్రొవైడ్ చేస్తున్నారు. బై ఇంప్రూవింగ్ ద కరెంట్ ఇన్స్టాలేషన్ టెక్నిక్ అండ్ అడిషనల్ 50 కెమెరాస్ యూనిట్స్ కెన్ బి సోల్డ్ అండ్ ఇన్స్టాల్డ్. సో ఫస్ట్ కేసుకి ఏమి మనం ఏదైతే పెడతామో దానికి పెట్టడం వల్ల 550 యూనిట్స్ని మనం ఇంక్రీజ్ చేస్తామన్నాము, అంటే 50 యూనిట్స్ అనేది ఇంక్రీజ్ చేస్తామన్నాము. దానివల్ల మనకి ఏమవుతుంది అంటే 50 కెమెరా యూనిట్స్ కెన్ బి సోల్డ్ అండ్ ఇన్స్టాల్. దిస్ కెన్ ఇన్వాల్వ్ టోటల్ అడిషనల్ ఎక్స్పెండిచర్ ఆఫ్ 40,000. సో 50,000కి మనకి అయ్యే ఖర్చు ఎంత 40,000 ఖర్చు అవుతుంది అని చెప్పినారు. క్వశ్చన్లోనే చెప్పినారు అడిషనల్ ఎక్స్పెండిచర్ 40,000 అవుతుంది అని చెప్పడానికి. సో 40,000 ఫస్ట్ క్వశ్చన్ మనం ఐడెంటిఫై చేసినాము బాటిల్ నెక్ని, రీజన్ని ప్రొవైడ్ చేసినాము మ్యాక్సిమం కెపాసిటీ చేస్తున్నాం అనేది. సెకండ్ క్వశ్చన్కి వచ్చినాము ఇన్స్టాలేషన్ చేయడానికి 550 ఇన్స్టాలేషన్ చేస్తున్నాము, ఎగ్జిస్టింగ్ 500 దానికి 50కి అడిషనల్గా 40,000 కాస్ట్ అవుతుంది అని చెప్పినాము. సో 50కి అడిషనల్గా మన కాంట్రిబ్యూషన్ ఎంత ఇంక్రీజ్ అవుతుంది, 1500 ఇంక్రీజ్ అవుతుంది. సో 75,000 మైనస్ 40,000 తీసి 35,000 ఇంక్రిమెంటల్ బెనిఫిట్ కాబట్టి యూజ్ చేయొచ్చు. సిన్స్ ద యాన్యువల్ ఇంక్రిమెంటల్ బెనిఫిట్ వచ్చేసి 35,000 per annum. ZPS should implement this improvement to installation technique the current bottleneck operations. నెక్స్ట్ ఇంప్రూవింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ. మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీని ఇంప్రూవ్మెంట్ చేయడం వల్ల ఏం యూజ్ అబ్బాయి, ఆల్రెడీ 750 చేస్తున్నాము, 500 మ్యాక్సిమం కెపాసిటీ ఉంటాయి, ఎక్సెస్ చేస్తున్నాం కాబట్టి మళ్ళీ దాన్ని ఇంప్రూవ్ చేయడం వల్ల ఎటువంటి లాభం అనేది ఉండదు. సో ఎవ్రీ కెమెరా సోల్డ్ ఇంక్రీజ్ ద త్రూపుట్ కాంట్రిబ్యూషన్ బై 1500 పర్ కెమెరా యూనిట్స్. సేల్ ప్రైస్ మైనస్ చూసుకుంటే బై ఇంప్రూవింగ్ ద కరెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నిక్ బై అడిషనల్ 150 కెమెరాస్ యూనిట్స్ కెన్ బి ప్రొడ్యూస్. దిస్ వుడ్ ఇన్వాల్వ్ కాస్ట్ వచ్చేసి 100 రూపీస్ అవుతుంది. సో కాస్ట్ ఎంత మనకి 100 రూపీస్ పర్ కెమెరా 100 అవుతుంది అని చెప్పినాము. సో 150 కెమెరా యూనిట్స్ని యూజ్ చేయడానికి కాస్ట్. నెక్స్ట్ యూనిట్ డ్యూ టు నెసెసరీ చేంజెస్ టు మేడ్ ఇన్ డైరెక్ట్ మెటీరియల్. దేర్ ఫోర్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ మ్యానుఫ్యాక్చర్డ్ కెన్ ఇంక్రీజ్ 650 కెమెరా యూనిట్స్. సో 550 ఉన్నది 650 యూనిట్స్కి పోతుంది. హవెవర్ ప్రొడక్షన్ ఆఫ్ 150 కెమెరా యూనిట్స్ విల్ నాట్ ట్రాన్స్లేట్ ఇట్స్ into additional sales because each sale also requires installation by ZPS. In a year only 500 camera installation can be made, leading to an inventory pile of 150 camera units. అంటే మనం ఎంత 650 బట్ కెపాసిటీ మనకి 500, అడిషనల్గా 150 ఇన్వెంటరీలో ఉండిపోతుంది ఊక. దిస్ ఈజ్ డిటర్మినెంటల్ టు జెడ్పిఎస్ ఇన్ డస్ నాట్ ఎర్న్ ఎనీ కాంట్రిబ్యూషన్ బై హోల్డింగ్ ఇన్వెంటరీని హోల్డ్ చేయడం వల్ల మనకి ఎటువంటి బెనిఫిట్ అనేది ఉండదు. దేర్ ఫోర్ జెడ్పిఎస్ షుడ్ నాట్ గో ఫర్ అల్ హెడ్ విత్ ద ప్రపోజల్ టు ఇంప్రూవ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నిక్. ఇంప్రూవింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ. ఎవ్రీ కెమెరాస్ హోల్డ్ ఇంక్రీజ్ ద త్రూపుట్ కాంట్రిబ్యూషన్. ఇన్స్టాలేషన్ మనం ఇంప్రూవ్మెంట్ చేసుకుంటే ఇంప్రూవింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ. ఎవ్రీ కెమెరాస్ హోల్డ్ ఇంక్రీజ్ ద సోల్ కాంట్రిబ్యూషన్ 1500 per unit, 2500 నుంచి 1000 తీస్తే. బై ఇంప్రూవింగ్ ద కరెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నిక్ అడిషనల్ యూనిట్స్ ఆఫ్ 150 కెమెరాస్. ఆ పైన చెప్పినది అనుకుంటున్నాను ఇది మొత్తం హోల్డింగ్ టెక్నిక్స్.
150 camera units can produced. This could be involve cost 100 rupees per unit due to necessary changes to be made direct material. Therefore units 650 camera కి అవుతుంది 1500 తీసుకుంటే 150 పైలప్ అవుతుంది. The detrimental to ZPS does not earn any contribution by holding inventory. That ZPS should not go ahead for proposal to improve the టెక్నిక్. సో దానివల్ల ఎటువంటి బెనిఫిట్ అనేది ఉండదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10 తర్వాత క్వశ్చన్ నెంబర్ 14th అనేది ఇంపార్టెంట్ దీనిలో. సో 14th దేర్ ఇన్ 14th క్వశ్చన్ 14 వేర్ ఆర్ 14 13th ఇది కమాన్ చిరునవ్వే నవ్వుతూ 14th ఎస్. సో ప్రిపేర్ ఏ కాస్ట్ ఆఫ్ క్వాలిటీ స్టేట్మెంట్. కాస్ట్ ఆఫ్ క్వాలిటీ స్టేట్మెంట్ని ప్రొవైడ్ చేయాలి ఫైనాన్షియల్ ఇయర్ 1920కి సంబంధించిన ఇయర్కి సంబంధించి ప్రొవైడ్ చేయాలి. అండ్ కాస్ట్ ఆఫ్ క్వాలిటీ అంటే 4 ఉంటాయి. ఒకటి ఇంటర్నల్ ఫెయిల్యూర్ కాస్ట్, ఎక్స్టర్నల్ ఫెయిల్యూర్ కాస్ట్, ప్రివెంటివ్ కాస్ట్ అండ్ అప్రైజల్ కాస్ట్. ఈ 4 అనేది ఉంటుంది. నెక్స్ట్ ఫర్ ద ఇయర్ 1920కి సంబంధించి అండ్ పర్సెంటేజ్ని కూడా ప్రొవైడ్ చేయాలి టోటల్ కాస్ట్కి సంబంధించి. నెక్స్ట్ ప్రిపేర్ కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ ఆఫ్ ద న్యూ క్వాలిటీ ప్రోగ్రామ్ షోయింగ్ హౌ క్వాలిటీ ఇనిషియేటివ్ విల్ ఎఫెక్ట్ ఈచ్ కాస్ట్ కేటగిరీ. సో మనం ఏం ప్రొవైడ్ చేయాలి, క్వాలిటీ కాస్ట్ ప్రొవైడ్ చేసిన తర్వాత ఏం ప్రొవైడ్ చేయమన్నాడు, కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ని చెప్పమన్నారు. కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ అంటే సేవింగ్స్ ఎంత ఉన్నవి అండ్ న్యూ సేవింగ్స్ ఎంత ఉన్నాయి, కాస్ట్ ఎంత ఉన్నవి అనేది చెప్పాలి. సో హౌ ద మేనేజర్ ట్రేడ్ ఆఫ్ అమంగ్ 4 కేటగిరీస్ ఆఫ్ క్వాలిటీ కాస్ట్. సో మేనేజర్ ఎట్లా ట్రేడ్ ఆఫ్ చేసుకుంటారు, ప్రివెంటివ్ అప్రైజల్కి సంబంధించి ఎట్లుంటుంది అండ్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్కి సంబంధించి ఎట్లుంటుంది అనేది చెప్పాలి. నౌ వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్లో ఏమి ఇచ్చినారు, the CEO of P Limited is concerned with the amount of resources currently spent on customers' warranty claims. ఇప్పుడు కరెంట్లీ ఏదాని మీద స్పెండ్ చేస్తున్నాము, వారంటీ క్లైమ్స్ పైన చేస్తున్నాము. ఈచ్ బాక్స్ ఆఫ్ ఇట్స్ ప్రోడక్ట్ ఈజ్ ప్రింటెడ్ విత్ లోగోతో బయటకు వస్తుంది. సాటిస్ఫాక్షన్ గ్యారంటీడ్ ఆర్ యువర్ మనీ బ్యాక్. సో అది ఏమో లోగో ఉంది, సాటిస్ఫాక్షన్ గ్యారంటీ, ఒకవేళ లేదంటే మీ మనీని బ్యాక్ ఇస్తామని. P Limited is having difficulty competing with X Limited because it does not have reputation for high quality that X Limited enjoys. Since the warranty claims are so high, the CEO of P Limited would like to evaluate what costs are being incurred to ensure the quality of product. Following information is collected for various departments within the company related to 1920కి సంబంధించి ఫాలోయింగ్ కాస్ట్ని ప్రొవైడ్ చేసినారు. పర్టికులర్స్ ఆఫ్ కాస్ట్, వారంటీ క్లైమ్స్ ఎంత ఉన్నాయి 4,25,000. ఎంప్లాయీ ట్రైనింగ్ కాస్ట్ ఎంత ఉన్నాయి, వారంటీ క్లైమ్స్ అంటే మనకి ఏదానికి వస్తాయి, ఎక్స్టర్నల్ ఫెయిల్యూర్ కాస్ట్కి వస్తాయి. నెక్స్ట్ ఎంప్లాయీ ట్రైనింగ్ కాస్ట్, మనం ఎంప్లాయీస్కి మనమే ట్రైనింగ్ చేసుకుంటున్నాము అంటే ఎంప్లాయీ ట్రైనింగ్ అంటే మనం ప్రివెంటివ్ వాడుతున్నట్టు. సో ప్రివెంటివ్ కాస్ట్కి పోతుంది. రీవర్క్ అంటే ఇంటర్నల్ ఫెయిల్యూర్ వర్క్ అయిపోతుంది. రీవర్క్ ఇంటర్నల్ ఫెయిల్యూర్ వల్ల వచ్చేది. లాస్ట్ ప్రాఫిట్ ఫ్రమ్ లాస్ట్ కస్టమర్ డ్యూ టు ఇంపేర్డ్ రెప్యుటేషన్, మన ఇంపేర్డ్ రెప్యుటేషన్ పోవడం వల్ల వచ్చినది అంటే ఎక్స్టర్నల్ ఫెయిల్యూర్ కాస్ట్. సో ఎక్స్టర్నల్ ఫెయిల్యూర్ కాస్ట్కి పోతుంది. కాస్ట్ ఆఫ్ రిజెక్టెడ్ యూనిట్స్, మనం రిజెక్టెడ్ ఏం చేసినామంటే డ్యూ టు ఇంటర్నల్ ఫెయిల్యూర్ వల్ల వచ్చి ఉంటుంది. సేల్స్ రిటర్న్ ప్రాసెసింగ్, సో సేల్స్ రిటర్న్స్ ప్రాసెసింగ్ అంటే ఎక్స్టర్నల్ ఫెయిల్యూర్ కాస్ట్కి పోతుంది. నెక్స్ట్ టెస్టింగ్, మనం టెస్ట్ చేస్తున్నామంటే అప్రైజల్ కాస్ట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇవి టోటల్గా మనం డివైడ్ చేయమన్నారు. 4ని డివైడ్ చేయమన్నారు. 4కి అట్లా డివైడ్ చేసుకోవాలి. ఫర్ ద ఇయర్ 2021 ద CEO ఆఫ్ కన్సిడరింగ్ స్పెండింగ్ ద ఫాలోయింగ్ అమౌంట్స్ ఆన్ ఏ న్యూ క్వాలిటీ ప్రోగ్రామ్. సో ఇన్స్పెక్షన్ ఆఫ్ రా మెటీరియల్ని ఇన్స్పెక్షన్ చేస్తున్నామంటే ఏమవుతుంది, అది అప్రైజల్ కాస్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇంజనీరింగ్ ద ప్రొడక్షన్ ప్రాసెస్ టు ఇంప్రూవ్ ద ప్రోడక్ట్ క్వాలిటీ. సో ఇంజనీరింగ్ చేస్తున్నాము అంటే ప్రివెంటివ్ కాస్ట్ అయిపోతుంది ఇది. నెక్స్ట్ సప్లయర్ స్క్రీనింగ్ అండ్ సర్టిఫికేట్ అంటే ప్రివెంటివ్ కాస్ట్ అయిపోతుంది. నెక్స్ట్ ప్రివెంటివ్ మెయింటెనెన్స్ ఆన్ ప్లాంట్ ఎక్విప్మెంట్, ప్రివెంటివ్ ఎంత ఇది 70,000. ఇది ప్రివెంటివ్ మెయింటెనెన్స్ ఆన్ ప్లాంట్ ఎక్విప్మెంట్ అంటే మనకి ప్రివెంటివ్. సో వాడే చెప్పినారు కదా, ప్రివెంటివ్ కాస్ట్ అయిపోతుంది. P Limited ఎక్స్పెక్ట్స్ న్యూ క్వాలిటీ ప్రోగ్రామ్స్ టు సేవ్ ద కాస్ట్. సో ఇవి కాస్ట్ని ఇంక్రీజ్ అయినాము. ఇవి పర్ఫార్మెన్స్ ప్లస్ అప్రైజల్కి సంబంధించి దీనివల్ల సేవ్ అయ్యేటివి ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఫెయిల్యూర్స్ అనేది సేవ్ అవుతాయి. దట్ ఈస్ ఫస్ట్ వచ్చేసి 8 lakhs
రిడక్షన్ అవుతుంది. ఏది ఎక్స్టర్నల్ ఫెయిల్యూర్, రిడక్షన్ ఇన్ లాస్ట్ ప్రాఫిట్ ఫ్రమ్ లాస్ట్ సేల్స్ డ్యూ టు ఇంపేర్డ్ రెప్యుటేషన్ అని చెప్పినాం కదా. ఎక్స్పెక్టెడ్ ఎక్స్టర్నల్ ఫెయిల్యూర్ కాస్ట్ అనేది సేవ్ అవుతుంది. రిడక్షన్ ఇన్ రీవర్క్ కాస్ట్, రీవర్క్ కాస్ట్ అంటే ఏం చెప్పినాము, ఇంటర్నల్కి సంబంధించి. రిడక్షన్ ఇన్ వారంటీ కాస్ట్, ఇది కూడా ఇంటర్నల్ ఫెయిల్యూర్కి సంబంధించినది. అండ్ రిడక్షన్ ఇన్ సేల్స్ రిటర్న్స్, ఇది కూడా ఇంటర్నల్కి సంబంధించినది. ఇవన్నీ తగ్గుతాయి. సో ఇవన్నీ తగ్గుతాయి. సో ఈ ఎక్స్పెండిచర్ పెట్టడం వల్ల ఇవన్నీ మనకి ఇంక్రీజ్ అవుతుంది. ఇది యాక్చువల్ పొజిషన్. ఇది ఇప్పుడు మన మూడింటికి సంబంధించి ఫస్ట్ని ప్రొవైడ్ చేయాలి. ఫస్ట్ వచ్చేసి ఐ థింక్ ఇది ఏదో మిస్ అయింది. ఓకే పర్సంటేజ్ గురించి చెప్పాను కదా, పర్సంటేజ్ గురించి చెప్తాము. సో దాని ప్రకారం మనం యాజ్ ఇట్ ఈజ్గా తీసుకుంటే ఎంప్లాయీ ట్రైనింగ్ కాస్ట్, ప్రివెంటివ్ కాస్ట్ వచ్చేసి ఎంప్లాయీ ట్రైనింగ్ కాస్ట్ వచ్చేసి ప్రివెంటివ్ కాస్ట్ అవుతుంది. నెక్స్ట్ టెస్టింగ్ వచ్చేసి అప్రైజల్ కాస్ట్ అవుతుంది. రీవర్క్ అండ్ కాస్ట్ రిజెక్టెడ్ యూనిట్స్ వచ్చేసి ఇంటర్నల్ ఫెయిల్యూర్ కాస్ట్ అయిపోతుంది. దట్ ఈస్ 3,50,000 అయిపోతుంది. టోస్ట్ కాస్ట్ ఇంకా తర్వాత పర్సంటేజ్ ఆఫ్ టోటల్ కాస్ట్ ఆఫ్ క్వాలిటీకి సంబంధించి 5.85, 8.29 అండ్ 17.08. ఎక్స్టర్నల్ ఫెయిల్యూర్ కాస్ట్, ఎక్స్టర్నల్ ఫెయిల్యూర్ కాస్ట్ ఏమి, లాస్ట్ ప్రాఫిట్ ఫ్రమ్ లాస్ట్ ఆఫ్ సేల్స్ డ్యూ టు ఇంపేర్డ్ రెప్యుటేషన్, సేల్స్ రిటర్న్ ప్రాసెసింగ్, వారంటీ కాస్ట్. సో ఇవన్నీ మనకి యాజ్ ఈజ్గా మనం క్వశ్చన్ ఏం చెప్పినా అవి యాజ్ ఈజ్గా మనం ఇక్కడ ప్రొవైడ్ చేస్తాము. కాస్ట్ ఇంకర్డ్ అండ్ టోటల్ కాస్ట్ దీన్ని పర్సంటేజ్గా మనం ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. పర్సంటేజ్గా మళ్ళీ ఎట్లా తీసుకోవాలి, 1,20,000 డివైడెడ్ బై 20,50,000, 1,70,000 డివైడెడ్ బై 20,50,000 అండ్ 3,50,000 డివైడెడ్ బై 20,50,000, 14,00,000 డివైడెడ్ బై 20,50,000. సో మనకి హైయెస్ట్ ఎక్కడ ఉంది, ఎక్స్టర్నల్ ఫెయిల్యూర్ కాస్ట్ అనేది హైయెస్ట్ ఉంది. 68.78 అనేది ఎక్కువ ఫెయిల్యూర్ అవుతుందేమో. కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్, కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ అంటే ఏమి, ఏవైతే మనకి ఇంకర్ అవుతామని చెప్పినామో 3 కాస్ట్ని ఇంకర్, ప్రివెంటివ్ కాస్ట్ ప్లస్ అప్రైజర్ కాస్ట్ ఇంకర్ అవుతాం. దానివల్ల ఇంటర్నల్ ఫెయిల్యూర్ కాస్ట్, ఎక్స్టర్నల్ ఫెయిల్యూర్ కాస్ట్ తగ్గుతుంది అన్నారు. సో ప్రివెంటివ్ కాస్ట్లో మనం ఏమేమి ఇంకర్ అవుతాం, మనం రీఇంజనీరింగ్ ద ప్రొడక్షన్ ప్రాసెస్. సో మనం ప్రొడక్షన్ ప్రాసెస్లో రీఇంజనీరింగ్ చేస్తామని చెప్పినాము. రీఇంజనీరింగ్ చేయడం వల్ల మనకి ఎంత 7,50,000 ఖర్చు అవుతుంది. ఈ ప్రివెంటివ్ కాస్ట్ అవుతుంది. నెక్స్ట్ సప్లయర్ స్క్రీనింగ్ అండ్ సర్టిఫికేట్, సప్లయర్ స్క్రీనింగ్ అండ్ సర్టిఫికేట్ మనకి ఏదానికి వస్తుంది, ప్రివెంటివ్ అవుతుంది. నెక్స్ట్ ప్రివెంటివ్ మెయింటెనెన్స్ ఆన్ ఎక్విప్మెంట్ అనేది ప్రివెంటివ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇన్స్పెక్ట్ రా మెటీరియల్ని ఇన్స్పెక్ట్ చేస్తే అప్రైజల్ కాస్ట్ అవుతుంది. దీనివల్ల 8,50,000 ప్రివెంటివ్ కాస్ట్ ఇంకర్ అయినాము అండ్ అప్రైజల్ కాస్ట్ 1,20,000 ఇంకర్ అయినాము. దీనివల్ల ఇంటర్నల్ ఫెయిల్యూర్ కాస్ట్ రిడక్షన్ ఇన్ రీవర్క్ కాస్ట్, సో 2,50,000 రిడక్షన్ అవుతుంది. కాస్ట్ సేవింగ్ వచ్చేసి 2,50,000 సేవింగ్ అవుతుంది. ఎక్స్టర్నల్ ఫెయిల్యూర్ కాస్ట్ రిడక్షన్ ఇన్ లాస్ట్ ప్రాఫిట్ ఫర్ లాస్ట్ సేల్స్ 8,00,000, రిడక్షన్ ఫర్ సేల్స్ రిటర్న్స్ 1,50,000, రిడక్షన్ ఫర్ వారంటీ కాస్ట్ 3,25,000, 12,75,000. సో 12,75,000, 2,50,000, 1,20,000, 8,50,000 మొత్తం ఎంత అవుతుంది. మొత్తం టోటల్ సేవింగ్స్ ఎంత, 5,55,000 సేవింగ్స్ అవుతుంది. ఇన్వెస్ట్మెంట్ ఇన్ ప్రివెంటివ్ కాస్ట్ అండ్ అప్రైజల్ కాస్ట్ ఆల్సో నోన్ యాజ్ కాస్ట్ ఆఫ్ గుడ్ క్వాలిటీ reduces internal and external failure cost, also known as cost of poor quality. So first cost of good quality, cost of poor quality. Cost of good quality అంటే ఏమి, ప్రివెంటల్ ప్లస్ అప్రైజర్ కాస్ట్ అవుతుంది. కాస్ట్ ఆఫ్ పూర్ క్వాలిటీ అంటే ఏమి, ఇంటర్నల్ ఫెయిల్యూర్ కాస్ట్ ప్లస్ ఎక్స్టర్నల్ ఫెయిల్యూర్ కాస్ట్. కాస్ట్ ఇంకర్డ్ బిఫోర్ యాక్చువల్ ప్రొడక్షన్ బిగిన్స్ టు ప్రివెంటివ్ డిఫెక్టివ్ అండ్ అదర్ ప్రోడక్ట్ క్వాలిటీ ఇష్యూస్ ఆర్ నోన్ యాజ్ ప్రివెంటివ్ కాస్ట్. ఏవైతే మనం యాక్చువల్ ప్రొడక్షన్ స్టార్ట్ కాకముందుకు ఏవైతే ఇంకర్ అవుతామో మన యొక్క డిఫెక్ట్ని ప్రివెంట్ చేసుకోవడానికి, మన యొక్క క్వాలిటీని ప్రివెంట్ చేసుకోవడానికి అవన్నీ ప్రివెంటివ్ కాస్ట్ అయిపోతాయి. ఎగ్జాంపుల్ రీఇంజనీరింగ్ ప్రొడక్షన్ ప్రాసెస్, స్క్రీనింగ్ సర్టిఫికేట్ అండ్ ఆఫ్ సప్లయర్, ప్రివెంటివ్ మెయింటెనెన్స్ ఆఫ్ ఎక్విప్మెంట్ ఆర్ ప్రివెంటివ్ కాస్ట్. లైక్వైజ్ అప్రైజల్ కాస్ట్ ఇంకా టు ఎన్ష్యూర్ దట్ యాక్టివిటీస్ కన్ఫర్మ్డ్ టు డిజైర్ క్వాలిటీ రిక్వైర్మెంట్. ఇక్కడ ఏమంటే మనం డిజైర్ క్వాలిటీని కన్ఫర్మ్ చేస్తుంది. మనకి డిజైర్ క్వాలిటీ రిక్వైర్మెంట్ ఏంటుందో ఆ యాక్టివిటీస్ని కన్ఫర్మ్ చేస్తుంది. ఓకే మనకి ఇట్లా కావడానికి ఇట్లా రెడీగా ఉంది అని చెప్పడానికి. దే ఆర్ ఇంకర్డ్ ఇన్ ఆల్ స్టేజెస్ ఆఫ్ ప్రొడక్షన్. ఇన్ ద గివెన్ కేస్, in the given example, inspection of raw material is an appraisal cost. So inspection of raw material ఏమవుతుంది, appraisal cost అయిపోతుంది. While preventive and appraisal cost would not directly improve the quality of product. ప్రివెంటివ్ కాస్ట్ ప్లస్ అప్రైజల్ కాస్ట్ ఏవైతే ఉంటావో అవి డైరెక్ట్లీ ఇంప్రూవ్ కాదు క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్కి సంబంధించి. దే వుడ్ డెఫినెట్లీ రెడ్యూస్ ఇంటర్నల్ failure cost like rework cost or external failure cost like sales returns or warranty claims. సో ఇంటర్నల్ ఫెయిల్యూర్ కాస్ట్ ఏదైతే ఉందో రీవర్క్ కాస్ట్కి సంబంధించి, ఎక్స్టర్నల్ ఫెయిల్యూర్ కాస్ట్ ఏమైతే ఉందో దట్ ఈస్ సేల్స్ రిటర్న్స్ అండ్ వారంటీ క్లైమ్స్కి సంబంధించి. దిస్ వుడ్ ఆల్సో ఎన్హాన్స్ ద రెప్యుటేషన్ ఆఫ్ ద ప్రోడక్ట్ for its standard of quality. Conversely, it follows that internal failure cost may be preferable to external failure cost since it affects the
కంపెనీస్ బ్రాండ్ ఇమేజ్. సో మనం ఇంటర్నల్ ఫెయిల్యూర్ కాస్ట్ అండ్ దానివల్ల ఎక్స్టర్నల్ ఫెయిల్యూర్ కాస్ట్ వల్ల ఏమవుతుంది, మన యొక్క బ్రాండ్ ఇమేజ్ అనేది ఎఫెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ కాస్ట్ ఇంకర్ టు ఎన్ష్యూర్ కన్ఫర్మెన్స్ టు క్వాలిటీ విల్ ఎన్ష్యూర్ హై ఛాన్సెస్ ఆఫ్ డిటెక్షన్ ఆఫ్ డిఫెక్ట్స్ ఇన్ ద ప్రొడక్షన్. అట్ ద సేమ్ టైమ్ ఎన్ష్యూరింగ్ జీరో డిఫెక్టివ్ రేట్స్ ఏవైతే ఉంటాయో మే రిక్వైర్డ్ హ్యూజ్ రిసోర్సెస్ అండ్ దేర్ ఫోర్ మే బీ కాస్ట్లీ. మనం ఎప్పుడైతే జీరో డిఫెక్ట్ రేట్స్కి కానీ మనం రావాలంటే మనకి దానికోసం హై రిసోర్సెస్ని పెట్టాల్సి వస్తుంది, ఎక్కువ కాస్ట్ని పెట్టాల్సి వస్తుంది. ఇన్స్టెడ్ ఆఫ్ కంపెనీ మే హ్యావ్ అబిలిటీ టు అబ్జర్వ్ కాస్ట్ ఇంకా డ్యూ టు రీవర్క్ warranty claims or lost sales. Therefore they must determine reasonable threshold defective rates that are acceptable. మనం జీరో డిఫెక్ట్కి రాలేనప్పుడు మనం థ్రెషోల్డ్ లిమిట్ అనేది డిఫెక్టివ్ రేట్ అనేది యాక్సెప్టబుల్ లెవెల్ కన్నా రావాలి. దట్ ఈస్ నార్మల్ కాస్ట్ ఇన్ ద బిజినెస్ ఆపరేషన్స్ టూల్స్ ఫర్ క్వాలిటీ ప్రొడక్షన్ మేనేజ్మెంట్ లైక్ టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్. TQM will help determining the optimum cost of quality that the company is willing to bear. TQM focuses on continuous improvement on an organization's business activities. This creates an awareness of quality that the company comes to expect from various processes. Things need to be done right to the first time, consequently eliminating the defects and waste from the operations. So థింగ్స్ ఏం చేయాలి ఫస్ట్లో అంటే ఫస్ట్ టైంకి డిఫెక్ట్ని ఎలిమినేట్ చేయాలి, వేస్ట్ని ఆపరేషన్స్ నుంచి వేస్ట్ని ఎలిమినేట్ చేయాలి. నెక్స్ట్ అట్ ద సేమ్ టైమ్ and in-depth knowledge of business process provides information that can help the management set acceptable threshold limit for a reasonable level of defect it is willing to bear. నెక్స్ట్ అట్లీస్ట్ టీక్యూఎంకి కావాలంటే టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్కి సంబంధించి చూసుకుంటే నా క్వశ్చన్ 14 కంప్లీట్ అయింది కదా. 14 తర్వాత మనకి ఇంపార్టెంట్ అంటే 18th నెక్స్ట్ 23. సో ఫస్ట్ 18th క్వశ్చన్ వాట్ ఈస్ దేర్ ఇన్ 18th క్వశ్చన్ అనేది చూద్దాం. 18th కమాన్మా ఎంత ఇది 18th వచ్చినామా. వాట్ ఈస్ దేర్కి మనం ఏం చూసుకుంటాము, వాట్ ఈస్ రిక్వైర్డ్ అనేది చూసుకోవాలి. వాట్ ఈస్ రిక్వైర్డ్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ హౌ TQM would enable CMA Data to gain competitive advantage in the banking sector. బ్యాంకింగ్ సెక్టర్కి TQM అనేది ఎట్లా హెల్ప్ చేస్తారనేది చెప్పాలి. ఫస్ట్ బ్యాంకింగ్ కంపెనీ ఏముందని చూద్దాం. CMZ ఈజ్ ఏ న్యూ బ్యాంకింగ్ కంపెనీ. CMZ అనేది ఏమి న్యూ బ్యాంకింగ్ కంపెనీ అంట, విచ్ ఈస్ అబౌట్ టు ఓపెన్ ఇట్స్ ఫస్ట్ బ్రాంచ్ ఇన్ ఇండియాలో ఓపెన్ చేయాలనుకుంటుంది దాని యొక్క ఫస్ట్ బ్రాంచ్. CMZ బిలీవ్ దట్ ఇన్ ఆర్డర్ టు విన్ కస్టమర్స్ ఫ్రమ్ మార్కెట్ ఇట్ నీడ్ టు ఆఫర్ పొటెన్షియల్ కస్టమర్స్ ఏ న్యూ బ్యాంకింగ్ ఎక్స్పీరియన్స్. అదర్ బ్యాంకింగ్ కంపెనీస్ ఆర్ ఫోకసింగ్ ఆన్ ఇంట్రెస్ట్ రేట్ అండ్ బ్యాంకింగ్ ఛార్జెస్. సో అందరూ మిగతా వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్లు బ్యాంకింగ్ ఛార్జెస్లు దాని మీద ఫోకసింగ్ ఉన్నారు. వేర్ హ్యాస్ CMZ బిలీవ్ దట్ క్వాలిటీ అండ్ టైమ్లీ అవైలబిలిటీ ఆఫ్ సర్వీసెస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ టు అట్రాక్ట్ కస్టమర్స్. రిక్వైర్డ్ TQM అనేది మనకి ఎక్స్ప్లెయిన్ చేయండి ఎట్లుంటుంది ఎట్లా లేదనేది. ఎనేబుల్ CMZ టు గెయిన్ ఆ కంపారిటివ్ అడ్వాంటేజ్ ఇన్ ద బ్యాంకింగ్ సెక్టర్స్. సో ఫస్ట్ టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్ అంటే ఇది ఒక మేనేజ్మెంట్ ఫిలాసఫీ. ఇదేమి మేనేజ్మెంట్ ఫిలాసఫీ. ఇట్ కన్సర్న్స్ ఇట్ సెల్ఫ్ విత్ మేనేజింగ్ ద process and people to make sure that the customer is satisfied at each and every stage. ఈ TQM ఏం చేస్తారంటే ఒక మేనేజింగ్ ప్రాసెస్, ఒక ప్రాసెస్ని మేనేజ్ చేస్తుంది. మేనేజ్ చేసే దానిలో పీపుల్స్ అనే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రతి ఒక్క స్టేజ్లో ఈచ్ అండ్ ఎవ్రీ స్టేజ్లో ప్రతి ఒక్క వాళ్ళు సాటిస్ఫై అయినా లేదా కస్టమర్ సాటిస్ఫై అయినా లేదా అనేది చూసుకుంటాయి. దిస్ మీన్స్ మేకింగ్ ద నీడ్స్ ఆఫ్ కస్టమర్స్ ది ప్రయారిటీ, ఎక్స్పెండింగ్ ద రిలేషన్షిప్. సో కస్టమర్ ప్రయారిటీ అనేది ఇంపార్టెంట్. ఎక్స్పెండింగ్ ద రిలేషన్షిప్ బియాండ్ ట్రెడిషనల్ సర్వీసెస్ అండ్ ఇన్కార్పొరేటింగ్ ద కస్టమర్స్ నీడ్స్ ఇన్ ద కంపెనీ బిజినెస్ ప్లాన్ అండ్ కార్పొరేట్ స్ట్రాటజీ. సో ఇక్కడ ఏం చెప్తానంటే కస్టమర్ సాటిస్ఫై కావాలి, ఈచ్ అండ్ ఎవ్రీ స్టేజ్లో కావాలి. అండ్ ఇక్కడ కస్టమర్ యొక్క ప్రయారిటీ చూసుకోవాలి. అండ్ రిలేషన్షిప్ అనేది ఎక్స్పాండ్ చేసుకుంటూ పోవాలి ఏదానికి బియాండ్ ట్రెడిషనల్ సర్వీస్కి సంబంధించి. అండ్ ఇన్కార్పొరేటింగ్ ద కస్టమర్స్ నీడ్ ఇన్ ద కంపెనీస్ బిజినెస్ ప్లాన్ అండ్ కార్పొరేట్ స్ట్రాటజీ. సో కంపెనీ అనేది కంపెనీ యొక్క బిజినెస్ ప్లాన్ ఏమి, నీడ్స్ ఏమి, అండ్ కార్పొరేట్ స్ట్రాటజీస్ ఏమి, బిజినెస్ ప్లాన్స్ కార్పొరేట్ స్ట్రాటజీస్ వాటన్నింటికి చూసుకోవాలి. TQM కాన్సెప్ట్ ఏమి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాలిటీ పైన ఫోకస్ చేయడం. సో క్వాలిటీ ఈజ్ ప్రిజర్వ్డ్ ఎక్స్క్లూజివ్లీ ఫ్రమ్ ద ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ టు ద కస్టమర్స్. దీస్ కస్టమర్స్ మే బీ ఇంటర్నల్లీ సచ్ హ్యాస్ వర్కింగ్ ఇన్ ద అనదర్ డిపార్ట్మెంట్ అండ్ దేర్ బీ ఎక్స్టర్నల్ కస్టమర్స్ ఆర్ హూ ఆర్ ఎండ్ రెసిపియంట్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఆర్ సర్వీసెస్. సో మనం TQM అనేది
క్వాలిటీ ప్రిసీవ్ అనేది కస్టమర్ రిఫరెన్స్ బేస్ చేసుకుని ఉంటుంది. ఇక్కడ కస్టమర్ అంటే నాట్ ఓన్లీ ద ఎక్స్టర్నల్ పర్సన్స్, కస్టమర్స్ అంటే ఇంటర్నల్ కూడా చూసుకుంటారు. ఇంటర్నల్ అంటే ఎవరైతే కంపెనీ కోసం, బ్యాంక్ కోసం వర్క్ చేస్తుంటారో, ఎవరైతే అనదర్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తుంటారో వాళ్ళు, అండ్ ఆల్సో ద ఎక్స్టర్నల్ కస్టమర్స్ ఎవరైతే ఎండ్ రిసిపియంట్ ఉంటారో ప్రొడక్ట్ ఆఫ్ సర్వీసెస్కి సంబంధించి వాళ్ళు. ద ఆర్గనైజేషన్ షుడ్ అటెంప్ట్ ఫర్ కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ద క్వాలిటీ దట్ ఈజ్ డెలివర్స్. సో ఇది ఏం చేస్తుంది, కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ చేయాలి అనుకుంటుంది, కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ చేయాలని అటెంప్ట్ చేస్తుంటుంది. quality that delivers within the ultimate aim of achieving zero defect in this quality. Zero defects రావాలని కోరుకుంటుంది. TQM should be viewed in the investment rather than a cost, as a cost that should minimize. There are many ways in which investment can be made in TQM. ఫైన్ ట్యూనింగ్ ద ప్రోడక్ట్ మిక్స్, ఫైన్ ట్యూనింగ్ ద ప్రాసెస్ ఆఫ్ ఇన్సూరింగ్. సో ఇక్కడ ఏం చేస్తారంటే ప్రోడక్ట్ మిక్స్లో ఎట్లా ఉండాలి ఎట్లా లేదనేది చెప్తాది. ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మీరు ఒక ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే ఏ మిక్స్ని చేయాలి, ఏ ప్రోడక్ట్ బి ప్రోడక్ట్ ఏ మిక్స్ చేయాలి, బి మిక్స్ చేయండి అని చెప్పడం, అంటే ఫైన్ ఏది ఉంటుంది అనేది ప్రోడక్ట్ మిక్స్లో చెప్తుంది. నెక్స్ట్ ఫైన్ ట్యూనింగ్ ఆఫ్ ప్రాసెస్ ఆఫ్ ఎన్ష్యూరింగ్ క్వాలిటీ. ఒక ప్రాసెస్ తీసుకుంటే ఏ ప్రాసెస్ ప్రాపర్గా ఉంటుంది అనేది ఎన్ష్యూర్ చేస్తుంది క్వాలిటీకి సంబంధించి. ఇంట్రడ్యూసింగ్ ఎంప్లాయీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ విత్ ద నేచర్ ఆఫ్ అకాడమిక్ కోర్సెస్. సో ఎంప్లాయీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కోసం అకాడమిక్ కోర్సెస్ని ఇంట్రడ్యూస్ చేస్తుంది. సో ఫస్ట్ ప్రోడక్ట్ మిక్స్ని ఏమేమి చేయాలి అనేది చెప్తుంది. క్వాలిటీ ప్రాసెస్లో క్వాలిటీ ఏవే ఉండాలనేది ఫైన్ చెప్తుంది. ఎంప్లాయీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్లో ఇంట్రడ్యూసింగ్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్స్ అండ్ నేచర్ ఆఫ్ అకాడమిక్ కోర్సెస్ని ఇంట్రడ్యూస్ చేస్తుంది. ఎంపవరింగ్ ద ఎంప్లాయీ ప్రొఫెషనల్లీ అండ్ పర్సనల్లీ. సో ఎంప్లాయీస్ని ప్రొఫెషనల్గా అండ్ పర్సనల్గా ఎంపవరింగ్ చేస్తుంది. ఇంప్రూవింగ్ ద టాప్ మేనేజ్మెంట్ కమిటీ టు క్వాలిటీ. సో టాప్ మేనేజ్మెంట్ కమిట్మెంట్ అండ్ టు క్వాలిటీ ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ మానిటరింగ్ ద పర్ఫార్మెన్స్ అండ్ ప్రాపర్ రివార్డింగ్ బేస్డ్ ఆన్ అచీవ్మెంట్స్. సో పర్ఫార్మెన్స్ అండ్ ప్రాపర్ రివార్డింగ్స్ ఏవైతే ఉంటావో అంటే బేస్డ్ ఆన్ అచీవ్మెంట్స్లో అండ్ మానిటరింగ్ చేస్తుంది వాటిని. సో ఎన్ష్యూరింగ్ ద కస్టమర్ సాటిస్ఫాక్షన్. అల్టిమేట్ మనకు కావాల్సింది ఏమంటే కస్టమర్ సాటిస్ఫై కావడం. ఆ కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఇవన్నీ TQM అనేది చూసుకుంటుంది. సో TQM అనేది మీరు పెట్టేది కాస్ట్ అనేది మినిమైజ్ చేసుకోవడం. TQM అనేది మీరు కాస్ట్ కాదు, ఇది ఒక ఇన్వెస్ట్మెంట్. దీనివల్ల మీరు ఏ ప్రోడక్ట్ని మిస్ చేసుకోవాలి, ఏ ప్రాసెస్ని వాడాలి, ఎంత ట్రైనింగ్ చేయాలి, ఎంప్లాయ్మెంట్స్కి ఎంత ఎంప్లాయ్మెంట్ ప్రొఫెషనల్గా ఉండాలి, టాప్ మేనేజ్మెంట్ ఎంత కమిట్మెంట్లో వర్క్ చేయాలి, అండ్ పర్ఫార్మెన్స్ అండ్ ప్రాపర్ రివార్డింగ్ని ప్రొవైడ్ చేస్తుంది, మానిటరింగ్ చేస్తుంది బేస్డ్ ఆన్ అచీవ్మెంట్స్, కస్టమర్ సాటిస్ఫాక్షన్ని ఎన్ష్యూర్ చేస్తుంది. నెక్స్ట్ CIMZ could provide its employees with training in the technical aspects of banking practice as well as in customer care. So customer would thus get a better service, not only technical but also from customer care perspective. So CMIZ ఏమి ఎంప్లాయీస్కి ట్రైనింగ్ని ప్రొవైడ్ చేస్తాయి టెక్నికల్ ఆస్పెక్ట్లో, బ్యాంక్ ప్రాక్టీస్లో, కస్టమర్ కేర్ కోసం. అంటే కస్టమర్తో మీరు ఇట్లా మాట్లాడాలి, సార్ అని పిలిచాలి, మేడం అని పిలిచాలి, ఇట్లా మనకి ప్రొవైడ్ చేస్తుంది. కస్టమర్ వుడ్ దస్ గెట్ బెటర్ సర్వీస్ నాట్ ఓన్లీ టెక్నికలీ బట్ ఆల్సో ఫ్రమ్ కస్టమర్ కేర్ ప్రాస్పెక్ట్లో. సో ఫిజికల్గా ఒకటే కాదు, కస్టమర్ కేర్ కాల్ చేసినప్పుడు కూడా కస్టమర్ సాటిస్ఫై అవుతారు. దిస్ షుడ్ లీడ్ ద స్మాల్ కస్టమర్ కంప్లైంట్స్ అండ్ గ్రేటర్ కస్టమర్ సాటిస్ఫాక్షన్. ఇట్ కుడ్ ఆల్సో మోటివేట్ ద కస్టమర్ టు రికమెండ్ అదర్ యూజ్ ఆఫ్ దిస్ బ్యాంక్. సో కస్టమర్స్కి మోటివేషన్ చేస్తుంది అండ్ వాళ్ళు వేరే కస్టమర్స్కి కూడా చెప్తారు ఈ విశ్వాంతో బ్యాంక్ వాళ్ళు మంచిగా రెస్పాండ్ అవుతారు, మీరు వెళ్ళండి అని. నెక్స్ట్ TQM ఆల్సో రిక్వైర్డ్ CMA టు రెస్పాండ్ టు ఇట్స్ కస్టమర్ రిక్వైర్మెంట్స్ ఇమీడియట్లీ, ఫర్ ఎగ్జాంపుల్ బై ప్రొవైడింగ్ మోర్ స్టాఫ్ టు రెడ్యూస్ ద లెంత్ ఆఫ్ క్యూ ఇన్ ఫెస్టివ్ సీజనల్ బిజీ టైమ్స్. సో కస్టమర్స్కి మనం ఫాస్ట్గా రెస్పాండ్ కావాలి, ఫాస్ట్గా రెస్పాండ్ అయితేనే కస్టమర్ టైం సేవింగ్ అవుతారు. ఎప్పుడైతే కస్టమర్ యొక్క టైంని సేవ్ చేస్తున్నామో, ఎందుకంటే టైం ఈజ్ ఏ వాల్యూ ఫర్ మనీ కాబట్టి. నెక్స్ట్ నాట్ ఓన్లీ టెక్నికల్ బట్ ఆల్సో కస్టమర్ ప్రాస్పెక్టివ్లో చూసుకుంటే దిస్ షుడ్ లీడ్ టు స్మాల్ కస్టమర్ కంప్లైంట్స్ అండ్ మిస్ కొట్టాం. సో లాంగర్ అవర్స్ లేకుండా చూసుకోవాలి. హ్యావింగ్ మీటింగ్ విత్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఎట్ ద టైమ్ దేర్ హీజ్ మోర్ కన్వీనియంట్ ఫర్ ద కస్టమర్. దిస్ వుడ్ లీడ్ టు మోర్ సాటిస్ఫాక్షన్ టు ద కస్టమర్స్ ఇన్ లాంగ్ టైమ్. ఈ బ్యాంక్ కంటిన్యూ టు ఫాలో TQM. ఈ TQM అనేది ఓన్లీ అట్ ద టైమ్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ ఒకటే కాదు, అట్ ది టైమ్ ఆఫ్ కంటిన్యూస్గా వాడాలి. కంటిన్యూస్గా వాడితేనే మనము హై ప్రాఫిట్స్ అనేది వస్తుంది. కాంపిటేటివ్ అడ్వాంటేజ్లో బ్యాంకింగ్ సెక్టర్ అనేది డిస్పైట్ ఇంకరింగ్ అడిషనల్ ఎక్స్పెండిచర్ టు ఇంప్రూవ్ ద క్వాలిటీ. నెక్స్ట్ క్వశ్చన్ 23 క్వశ్చన్, వాట్ ఈస్ దేర్ ఇన్ 23 క్వశ్చన్. 23 క్వశ్చన్లో ఏముంది ముందర వాట్ ఈస్ రిక్వైర్డ్ అనేది చూద్దాము. సో 23 వేర్ ఆర్ యూ అమ్మా, కమాన్. ఈ 22 అనుకుంటా కదా, 23 to 3 జస్ట్ సెకండ్. 23 ఓకే, కమాన్. రిక్వైర్డ్ ఇది ఇచ్చినాడా ఆన్సర్, ఇది రిక్వైర్డ్. ద కంపెనీ ఈజ్ కన్సిడరింగ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఏ సప్లై
చైన్ మేనేజ్మెంట్ SCM ఇంప్లిమెంట్ చేయాలనుకుంటుంది చేసుకోమను. విల్ ఏ సప్లై చైన్ మేనేజ్మెంట్ సిస్టమ్ బీ ఆఫ్ యూజ్ టు సన్ ఎలక్ట్రానిక్ ఇన్ లైట్ ఆఫ్ కామర్స్ వెంచర్స్. ఓకే కామర్స్ వెంచర్కి సప్లై చైన్ మేనేజ్మెంట్ అనేది ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందా అని మనం చెప్పాలి. యు ఆర్ రిక్వైర్డ్ టు ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ సప్లై చైన్ మేనేజ్మెంట్ అండ్ అప్లికబిలిటీ ఇన్ ద కరెంట్ యూజ్. సో సప్లై చైన్ మేనేజ్మెంట్ని అప్లికబిలిటీ దాని యొక్క కాన్సెప్ట్ని మనం చెప్పేద్దాం. నౌ what is there in question number 23. Some electronic manufacturers and sell various electronic product goods like mobile phones, laptop, televisions, refrigerators, etc. The company sells these goods through the 30 stores. So 30 స్టోర్స్లో సేల్ చేస్తుంది డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ కంట్రీలో. ద స్టోర్ మేనేజర్ place a request to the centralized team situated in Mumbai. So centralized టీమ్ ఎక్కడ ఉంది, ముంబైలో ఉంది. ఆన్ మంత్లీ బేసిస్ వన్ స్టోర్ కెన్ సెండ్ ఓన్లీ వన్ రిక్విజిషన్ పర్ మంత్. సో ఒక మంత్లో ఒక ఆర్డరే పెట్టుకోవాలి. అంటే మీరు ప్రతి ఆ మంత్కి ఆర్డర్ని చెక్ చేసుకొని పెట్టాలి. అంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కాదు మనం పెట్టాల్సినది, మంత్లీ పెట్టుకోవాలి. ద రిక్వైర్మెంట్ ఆఫ్ ద స్టోర్స్ ఆర్ ఫార్వర్డెడ్ టు ద ప్రొడక్షన్ planning team which is responsible for scheduling the manufacturing of this product. Once the goods are manufactured, the goods are sent to central warehouse in Mumbai and are dispatched to different stores accordingly to the store's requirement. The time taken for placing a request from store to the delivery of the product to the store takes about 30 to 40 days on an average. So మనం ఎప్పుడైతే రిక్వెస్ట్ పెడతామో అది డెలివరీ చేయడానికి ఎంత తీసుకుంటుంది, 30 నుంచి 40 డేస్ టైం తీసుకుంటుంది. అండ్ మొత్తం గూడ్స్ అనేది సెంట్రల్ వేర్ హౌస్ నుంచి డిస్పాచ్ అవుతుంది డిఫరెంట్ స్టోర్స్కి సంబంధించి. అంటే మిడిల్ మెయిన్ స్టోర్స్ నుంచి కాదు, మొత్తం ముంబై ముంబై నుంచే ట్రాన్స్ఫర్ అవుతాయి ఈ గూడ్స్. ఇన్ ద ప్రాసెస్ ద కంపెనీ ప్రొక్యూర్స్ పార్ట్స్ ఫ్రమ్ మోర్ దెన్ 100 vendors. ద కంపెనీ హ్యాస్ ఫేస్డ్ క్వాలిటీ రిలేటెడ్ ఇష్యూస్ విత్ మెనీ vendors లీడింగ్ టు డిలే ఇన్ ప్రొడక్షన్. సో క్వాలిటీ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నావా వెండర్కి సంబంధించి అవి చూసుకోవాలి. నెక్స్ట్ ద యావరేజ్ హోల్డింగ్ పీరియడ్ ఆఫ్ ఇన్వెంటరీ ఇన్ సన్ ఎలక్ట్రానిక్ ఈజ్ వెరీ హై అట్ 45 days. సో యావరేజ్ హోల్డింగ్ పీరియడ్ ఎంత ఉంది, 45 days ఉంది. అగైనెస్ట్ ద ఇండస్ట్రీ యావరేజ్ వచ్చేసి 15 days. సో ఇండస్ట్రీలో ఏమో 15 days ఉంటే మనం 45 days హోల్డింగ్ పీరియడ్ పెట్టుకున్నాము. సిన్స్ ద ఆర్డర్ టు డెలివరీ టైమ్ అట్ ఏ స్టోర్ ఈజ్ వెరీ హై, ద కంపెనీ ఈజ్ ట్రెడిషనల్లీ హై ఇన్వెంటరీ హోల్డింగ్ టు రెడ్యూస్ ద స్టాక్ అవుట్స్ అట్ స్టోర్ లెవెల్. స్టాక్ అవుట్ లేకుండా ఉండడానికి కోసం ఇది ఇంత స్టాక్ని మెయింటైన్ చేస్తుంది. ద కంపెనీ ఈజ్ అండర్ సెవర్ ప్రెజర్ టు ఇంప్రూవ్ ఇట్స్ వర్కింగ్ క్యాపిటల్ సైకిల్. ఏ హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ ఇన్వెంటరీ హెల్డ్ ఎట్ ఈచ్ స్టోర్ ఆల్సో మీన్స్ దట్ product become absolute quickly. In case the product like mobile phones, new and upgrade versions are available in the market as early as 6 months from the date of initial launch of particular model, super model. సో పర్టికులర్ మోడల్ని లాంచ్ చేయాలనుకుంటుంది. సిగ్నిఫికెంట్ పోర్షన్ ఆఫ్ ఇన్వెంటరీ ఆఫ్ మొబైల్ ఫోన్స్ బికమ్స్ అబ్సల్యూట్ ఎవ్రీ ఇయర్. సో సిగ్నిఫికెంట్ పోర్షన్ ఆఫ్ ఇన్వెంటరీ ఏమవుతుంది, అబ్సల్యూట్ అయిపోతుంది మనం వేరే హౌస్లో మెయింటైన్ చేస్తున్న దానికంతా. ద కంపెనీ జనరల్లీ రిసార్ట్ టు డిస్కౌంటెడ్ సేల్స్ టు లిక్విడేట్ సచ్ అబ్సల్యూట్ మోడల్స్. సో ఆ అబ్సల్యూట్ మోడల్స్ ఏవైతున్నావో ఆ అబ్సల్యూట్ అయిన మోడల్స్ని ఏం చేస్తుంది, డిస్కౌంట్ సేల్లో సేల్ చేస్తుంది. ద మేనేజ్మెంట్ అట్ సన్ ఎలక్ట్రానిక్స్ has identified e-commerce as an opportunity for faster growth both in terms of revenue and profitability. The company is considering launch of its own e-commerce website to sell all products which are currently being sold in physical store. So ఇది ఏమనుకుంటుంది, ఓన్ ఈ-కామర్స్ వెబ్సైట్ని మెయింటైన్ చేయాలనుకుంటుంది. దానికోసం ఈ-కామర్స్ ఆపర్చునిటీని చూసుకుంటే ఫాస్ట్ గ్రోత్కి సంబంధించి టు సెల్ ఆల్ ప్రొడక్ట్స్ విచ్ ఆర్ కరెంట్లీ బీయింగ్ సోల్డ్ ఇన్ ఫిజికల్ స్టోర్. డిపెండింగ్ అపాన్ ద సక్సెస్ ఆఫ్ ఆన్లైన్ సేల్స్, the company might choose to optimize and close certain physical stores in the next couple of years. The management of the company is cognizant of the fact that existing inventory procurement and management system will not fit in the new e-commerce business. E-commerce works in inventory light model and quick will have time delivery. సో ఇప్పుడు ఈ-కామర్స్ లేకపోవాలనుకుంటుంది. సో మొత్తం ప్రొవైడ్ చేసిన తర్వాత ఇప్పుడు దీని లేకపోవాలనుకుంటుంది. ఇప్పుడు మనం సప్లై చైన్ మేనేజ్మెంట్ అంటే ఏం చెప్పాలి. సప్లై చైన్ మేనేజ్మెంట్ అంటే ఫస్ట్ కంపెనీ క్వశ్చన్కి సంబంధించి ఇష్యూ ఏముంది. ఫస్ట్ కంపెనీకి సంబంధించి ఇష్యూస్ ఏమున్నాయంటే సన్ ఎలక్ట్రానిక్ అనేది ఒక కంపెనీ, ఏమి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అండ్ సేల్ చేస్తుంది ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్ని. సో ఫిజికల్ స్టోర్తోని ఎగ్జిస్టింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్ అనేది డస్ నాట్ take into consider the demand of the product in the market. So store managers are allowed to submit only one order per month. A high level of inventory can be seen at Sun Electronic as compared to industry average. The store manager tend to keep high level of inventory as safeguard against stock outs. So
హై లెవెల్ ఆఫ్ ఇన్వెంటరీస్ చూసుకొని సేఫ్ గార్డ్స్ అగైన్స్ స్టోర్ అవుట్స్కి, వేర్ యాజ్ కీపింగ్ ఇన్వెంటరీ టు కీప్ కస్టమర్ రిక్వైర్మెంట్ ఈజ్ గుడ్. హై లెవెల్ ఆఫ్ ఇన్వెంటరీ డ్యూ టు ఇన్ఎఫిషియంట్ ప్రాసెస్ ఈజ్ నాట్ అడ్వైజబుల్. సో ఎక్కువ ఇన్వెంటరీ మెయింటైన్ చేయడం అనేది advisable కాదు. The company also has a longer working cycle because a long order to delivery time and excess holding of inventory. A significant amount of working capital is blocked due to this practice. దీనివల్ల ఏమవుతుందంటే వర్కింగ్ క్యాపిటల్ అనేది బ్లాక్ అయిపోతుంది ఈ ప్రాక్టీస్ వల్ల. ఏది ఎక్కువ ఇన్వెంటరీని మెయింటైన్ చేయడం వల్ల వర్కింగ్ క్యాపిటల్ అనేది బ్లాక్ అయిపోతుంది. టెక్నాలజీ చేంజెస్ ర్యాపిడ్లీ అండ్ ద కంపెనీ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు రోల్ అవుట్ లేటెస్ట్ ప్రోడక్ట్ ఇన్ ద మార్కెట్. సో మనం వేరే అవుట్లోనేమో ఓల్డ్ ప్రోడక్ట్ని పెట్టుకుంటే అవేమో అబ్సల్యూట్ అయిపోతుంటాయి. అబ్సల్యూట్ అయిపోయిన ప్రోడక్ట్కి న్యూ ప్రోడక్ట్స్ అనేది వస్తూనే ఉంటాయి. ద ప్రోడక్ట్ ఇస్ లైక్ మొబైల్ గెట్స్ అవుట్డేటెడ్ వెరీ సూన్. ద కంపెనీ హ్యాస్ టు రీసార్ట్ ద డిస్కౌంటెడ్ సేల్స్. దిస్ రిజల్ట్ ఇన్ ఫైనాన్షియల్ లాస్ టు ద కంపెనీ. ద కంపెనీ హ్యాస్ ఐడెంటిఫైడ్ అండ్ ఆపర్చునిటీ ఇన్ ఈ-కామర్స్ బిజినెస్ రిక్వైర్స్ లార్జర్ మోడల్స్ అండ్ ఫాస్టర్ రెస్పాన్స్. సో ఇదేం చేసింది, ఈ-కామర్స్కి పోతుంది. ఈ-కామర్స్లో మనకి ఏమవుతుంది, కంపెనీ అనేది ఫైనాన్షియల్ లాస్ నుంచి బయటకు రావడానికి వస్తుంది. ఎందుకంటే ఫాస్టర్ రెస్పాన్స్ కావచ్చు. ద ప్రొడక్షన్ మస్ట్ బి బేస్డ్ ఆన్ డిమాండ్ ఫర్ ద కస్టమర్ అండ్ నాట్ ఆన్ హడాక్ బేసిస్. సో మనం డిమాండ్ ఎట్టుంటుంది, హడాక్ బేసిస్లో ఉండదు. ఆ కస్టమర్ ఎప్పుడు అడిగితే అప్పుడు తీసుకొని వచ్చి పంపిస్తుంటాము. ఇన్ ద ఫాలోయింగ్ పారాగ్రాఫ్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ సప్లై చైన్ మేనేజ్మెంట్ దట్ ఈస్ ఇట్ ఈస్ applicability in the current base and discussed as follow. First of all, what is meant by SCM? That is supply chain management can be defined as the management of flow of product. ఇదేమవుతుంది, దీనిలో మేనేజ్మెంట్ ఫ్లో ఆఫ్ ప్రోడక్ట్స్, సర్వీసెస్ అండ్ ఇన్ఫర్మేషన్, ఈ మూడు అనేది ఫ్లో అవుతుంది. ప్రోడక్ట్, సర్వీస్ అండ్ ఇన్ఫర్మేషన్ అనేది ఫ్లో అవుతుంది. విచ్ బిగిన్స్ ఫ్రమ్ ద ఆరిజిన్ ఆఫ్ ప్రోడక్ట్ అండ్ ఎండ్స్ అట్ ద ప్రోడక్ట్ కన్జంప్షన్ అట్ కస్టమర్స్ కన్జ్యూమర్ ఎండ్స్. సో ఫ్రమ్ బిగినింగ్ ఆఫ్ ఆరిజిన్ నుంచి అట్ ద ఎండ్ ఆఫ్ ప్రోడక్ట్ కన్జంప్షన్ వరకు, బిగినింగ్ ఆఫ్ ప్రోడక్ట్ నుంచి ఎండ్ ఆఫ్ ప్రొడక్షన్ కన్జంప్షన్ వరకు, కన్జ్యూమర్ ఎండ్ టు ఎండ్ వరకు ఇన్ఫర్మేషన్ని, సర్వీస్, ప్రొడక్షన్ని చెప్పేది, దాని యొక్క మేనేజ్మెంట్ చేసేది సప్లై చైన్ మేనేజ్మెంట్. ACM also involves momentum and storage of raw materials, work in progress, finished products. సో ఇందులో ఏం ఇన్వాల్వ్ అవుతుంది, స్టోరేజ్ ఆఫ్ రా మెటీరియల్ అండ్ వర్కింగ్ ప్రోగ్రెస్ అండ్ ఫినిష్డ్ గుడ్స్ ఎట్లుంటుంది అనేది చూస్తాం. ఇన్ అదర్ వర్డ్స్, సప్లై చైన్ మేనేజ్మెంట్ ఇన్వాల్వ్స్ మేనేజ్మెంట్ ఆఫ్ ఆల్ యాక్టివిటీస్ అసోసియేటెడ్ విత్ ద మూవింగ్ గుడ్స్ ఫ్రమ్ ద రా మెటీరియల్ స్టేజ్ టు ద ఎండ్ యూజర్స్. సో సప్లై చైన్ మేనేజ్మెంట్ యాక్టివిటీస్ అనేది అన్నీ ఇంక్లూడ్ అవుతాయని చెప్పినాము. ఫ్రమ్ రా మెటీరియల్ నుంచి, ఫ్రమ్ ఎట్ ద వర్కింగ్ ప్రోగ్రెస్ అండ్ ఫినిష్డ్ గుడ్స్కి సంబంధించి. ఇన్ అదర్ వర్డ్స్లో ఏం చెప్పాలి, ఆల్ యాక్టివిటీస్ అసోసియేటెడ్ విత్ ద మూవింగ్ ఆఫ్ ఫ్రమ్ రా మెటీరియల్ టు ద ఎండ్ యూజర్ అండ్ ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ టు కోరిలేట్ ద ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ విత్ డిమాండ్ ఆఫ్ ద ప్రోడక్ట్. మనకున్న ప్రోడక్ట్ యొక్క డిమాండ్ని, డిస్ట్రిబ్యూషన్ని, ప్రొడక్షన్ని మూడింటిని కోరిలేట్ చేస్తుంది సప్లై చైన్ మేనేజ్మెంట్ అనేది. ద ఫాలోయింగ్ ఆర్ ద వేరియస్ యాక్టివిటీస్ విచ్ ఆర్ ఆర్గనైజేషన్ క్యారీస్ అవుట్ టు మీట్ ద కస్టమర్ రిక్వైర్మెంట్. ప్రైమరీ యాక్టివిటీస్ అంటే మీ ఇన్బౌండ్ లాజిస్టిక్స్ ఆపరేషన్స్, అవుట్బౌండ్ లాజిస్టిక్స్, మార్కెటింగ్ అండ్ సేల్స్ అండ్ సర్వీసెస్. ఇన్బౌండ్ లాజిస్టిక్స్ కవర్ ప్రొక్యూర్మెంట్ అండ్ రిలేటెడ్ యాక్టివిటీస్. సో ప్రొక్యూర్మెంట్ అండ్ రిలేటెడ్ యాక్టివిటీస్ అనేది కవర్ చేస్తుంది. ఆపరేషన్ కవరింగ్ కన్వర్షన్ ఆఫ్ రా మెటీరియల్స్ ఇంటూ ఫినిష్డ్ ప్రోడక్ట్స్. సో ఆపరేషన్స్ అంటే ఏమి, మన యొక్క రా మెటీరియల్స్ని ఫినిష్డ్ ప్రోడక్ట్కి తీసుకోవడం. సో ఇన్బౌండ్ లాజిస్టిక్స్ అంటే ఏమి, ప్రొక్యూర్మెంట్ చేయడము అండ్ రిలేటెడ్ యాక్టివిటీకి సంబంధించి కవర్ చేస్తుంది. ఆపరేషన్స్ అంటే ఏమి, రా మెటీరియల్స్ని కన్వర్షన్ చేయడము అండ్ ఫినిష్డ్ ప్రోడక్ట్ని రా మెటీరియల్ నుంచి ఫినిష్డ్ ప్రోడక్ట్కి చేసే ఆపరేషన్స్. అవుట్బౌండ్ లాజిస్టిక్స్ అంటే మూమెంటమ్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఫ్రమ్ ప్లాంట్ టు ఎండ్ యూజర్స్, మార్కెటింగ్ అండ్ సేల్స్ అండ్ సర్వీసెస్. సప్లై చైన్ మేనేజ్మెంట్ లుక్స్ ఈచ్ ఆఫ్ ద అబోవ్ యాక్టివిటీస్ యాజ్ ఇంటిగ్రేటెడ్ అండ్ ఇంటర్ రిలేటెడ్. SCM అంటే ఏమి, ఇంటిగ్రేటెడ్ అండ్ ఇంటర్ రిలేటెడ్ టు ఈచ్ అదర్. నన్ ఆఫ్ ద యాక్టివిటీస్ కెన్ బి లుక్డ్ ఇన్ టు CLO. ఇన్ ద కేస్ ఆఫ్ సన్ ఎలక్ట్రానిక్ దేర్ ఈజ్ a restriction on number of orders which a store manager can place. This would lead to excess ordering because of the fear ఆఫ్ స్టాక్ అవుట్స్. సో వీళ్ళు మనం రెగ్యులర్గా ఇప్పుడు ఏం చేస్తుంది, నెంబర్ ఆఫ్ ఆర్డర్ని పెట్టుకోమంటుంది అండ్ రిస్ట్రిక్ట్ చేస్తుంది అండ్ ఎక్సెస్ ఆర్డర్ని పెట్టుకుంటున్నారు. వాళ్ళు స్టాక్ని ఎక్కువ పెట్టుకుంటున్నారు ఫియర్ అవుట్ ఉండడానికి. అంటే స్టాక్ ఎక్కువ మెయింటైన్ చేసుకుంటే బెస్టర్, ఎందుకంటే స్టాక్ అవుట్ కావడం అని ఎక్కువ మెయింటైన్ చేస్తున్నారు. ఇది సప్లై చైన్ మేనేజ్మెంట్ అని చూసింది. లుకింగ్ ఈచ్ ద కస్టమర్ డిమాండ్ ఈజ్ కంప్లీట్లీ ఇగ్నోర్డ్. కస్టమర్ అడిగినారా అడగలేదా అనేది పక్కన పెడుతుంది. అండ్ హెన్స్ ద ప్రొడక్షన్ ఈజ్ నాట్ ఇన్ సింక్ విత్ ద మార్కెట్తో సింక్ చేయడం లేదు, మార్కెట్ యొక్క డిమాండ్తో సింక్ చేయడం లేదు ప్రొడక్షన్ అనేది. సో అంత డిపార్ట్మెంట్ అడిగిందని పంపేయడము, డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ ఏమి, వాళ్ళకి స్టాక్ అవుట్ లేకుండా ఉండడం కోసం స్టాక్ని అడుగుతూనే ఉంటారు. నెక్స్ట్, దిస్ కుడ్ లీడ్ టు ఎక్సెస్ ప్రొడక్షన్, హయ్యర్ ఇన్వెంటరీ హోల్డింగ్ అండ్
longer working capital cycles. The fact presented in the case indicated the following problems in my first thing. Production planning is not based on customer demand and he is done on ad hoc basis. సో ప్రొడక్షన్ ప్లానింగ్ అనేది ఎట్లా కస్టమర్ డిమాండ్తో లేదు, హడాక్ బేసిస్తో ఉంది. అండ్ ఇన్వెంటరీ హోల్డింగ్ అనేది వెరీ హైగా ఉంది. అంత ఇండస్ట్రీలో 15 days ఉంటే మనం 45 days మెయింటైన్ చేస్తున్నాం మనం తోపులం కాబట్టి. వర్కింగ్ క్యాపిటల్ అనేది చాలా ఎక్కువ కావాల్సి వస్తుంది. ద టైమ్ టేక్ టు ఫిల్ఫిల్ ద ఆర్డర్ ఫర్ ద స్టోర్ ఈజ్ వెరీ హై. ద ప్రొడక్షన్ ఈజ్ డిస్పాచ్డ్ టు సెంట్రల్ వేర్ హౌస్ ఫర్ ద ఫర్దర్ డెలివరీస్ టు ద స్టోర్. దిస్ కుడ్ బి ఇన్ఎఫిషియంట్ ప్రాసెస్. ఒకవేళ అర్జెంట్గా మనకి ఏమైనా ప్రొడక్షన్ కావాల్సి వస్తే మనం ఎక్కడి నుంచి తీసుకోవాల్సి వస్తుంది, సెంట్రలైజ్డ్ ప్రాసెస్ సెంటర్ నుంచి తీసుకోవాల్సి వస్తుంది. లిక్విడేషన్ ఆఫ్ ప్రోడక్ట్ at a discount from product with low shelf life. Next, SCM process and applicability to Sun Electronics. The SCM process ఎట్లుంటుంది, ప్లాన్, డెవలప్, మేక్, డెలివరీ. ప్లాన్, డెవలప్, మేక్, డెలివరీ. PDMD, that is the first step of SCM process. ఫస్ట్ స్టెప్ ఏమి SCM ప్రాసెస్లో, డెవలప్ ఏ ప్లాన్ టు అడ్రస్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ కస్టమర్స్. సో కస్టమర్ యొక్క రిక్వైర్మెంట్స్ ఏమి దాని ప్రకారంగా డెవలప్ చేయండి ఒక ప్లాన్ని. కస్టమర్ యొక్క రిక్వైర్మెంట్ని బేస్ చేసుకుని ఒక ప్లాన్ని డెవలప్ చేయడము. సన్ ఎలక్ట్రానిక్ మస్ట్ షిఫ్ట్ ఇట్స్ ఫోకస్ ఫ్రమ్ అడాక్ బేసిస్ నుంచి ప్రీ డిటర్మైన్డ్ ప్రొడక్షన్ ప్లానింగ్ టు అండర్స్టాండింగ్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ కస్టమర్. సో అడాక్ బేసిస్లో కాకుండా ఊకే మనం వేర్ హౌస్లో పెట్టుకోవాలి, కస్టమర్ అడిగినప్పుడు అనకుండా కస్టమర్ ఏం అడుగుతారు అనేది అండర్స్టాండింగ్ చేసుకోవాలి, రిక్వైర్మెంట్ ఆఫ్ కస్టమర్స్ అనేది అండర్స్టాండింగ్ చేసుకోవాలి. ప్రొడక్షన్ మస్ట్ బి ప్లాన్డ్ బేస్డ్ ఆన్ డిమాండ్ ఆఫ్ ప్రోడక్ట్. ఫోకస్ మస్ట్ బి ఆన్ ప్రొడక్షన్ వాట్ ద కస్టమర్ వాంట్స్ అనేది తెలుసుకోవాలి, వాట్ ద కస్టమర్ డిమాండ్ అనేది తెలుసుకోవాలి, అండర్స్టాండ్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ కస్టమర్ అనేది తెలుసుకోవాలి. నెక్స్ట్, డెవలప్ ఆర్ ప్రొక్యూర్. ఇన్ దిస్ స్టెప్ ద మెటీరియల్ రిక్వైర్డ్ ఫర్ ప్రొడక్షన్ ఈజ్ సోర్స్డ్ ఫ్రమ్ వేరియస్ సప్లయర్స్. సో డెవలప్ చేసేటప్పుడు, ప్రొక్యూర్ చేసేటప్పుడు మెటీరియల్ రిక్వైర్డ్ ఫర్ ప్రొడక్షన్ ఈ సోర్స్డ్ ఫ్రమ్ వేరియస్ సప్లయర్స్ నుంచి చూసుకుంటే ఏ గుడ్ రిలేషన్షిప్ విత్ సప్లయర్ ఈజ్ రిక్వైర్డ్ టు ఎన్ష్యూర్ దట్ ద పార్ట్స్ ఆర్ మెటీరియల్స్ ఆర్ రిసీవ్డ్ హ్యాజ్ అండ్ వెన్ రిక్వైర్డ్ బై ప్రొడక్షన్ టీమ్. సో మెటీరియల్ రిక్వైర్డ్ ఫర్ ప్రొడక్షన్ ఈ సోర్స్డ్ ఫ్రమ్ వేరియస్ సప్లయర్స్ నుంచి తీసుకోవాలి. ఒకటే సప్లయర్స్ని మెయింటైన్ చేసుకోవడం కాదు మెటీరియల్స్ రిక్వైర్మెంట్ నుంచి. అండ్ సప్లయర్స్ నుంచి గుడ్ రిలేషన్షిప్ని మెయింటైన్ చేసుకోవాలి టు ఎన్ష్యూర్ ద పార్ట్స్ మెటీరియల్స్ రిసీవ్డ్ హ్యాజ్ అండ్ వెన్ రిక్వైర్డ్ బై ద ప్రొడక్షన్ టీమ్కి ఎప్పుడు కావాలో అప్పుడు ప్రొడ్యూస్ చేసే సప్లయర్తో రిలేషన్షిప్ని మెయింటైన్ చేసుకోవాలి. అండ్ ఇట్ ఆల్సో ఇంపార్టెంట్ దట్ ద వెండర్స్ సప్లై క్వాలిటీ మెటీరియల్ విచ్ ఈజ్ నాట్ ఇన్ కేస్ ఇన్ ద సమ్ ఎలక్ట్రానిక్స్. ద కంపెనీ మస్ట్ సెలెక్ట్ సప్లయర్స్ విచ్ are dependable and can deliver quality products in the stipulated time. సో కస్టమర్ అనేది సప్లయర్స్ని సెలెక్ట్ చేసుకునే దాన్ని డిపెండ్ ఉండాలి అండ్ డెలివరీ క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్ని స్టిపులేటెడ్ టైంలో డెలివరీ అనేది చేసుకోవాలి. నెక్స్ట్, ద కంపెనీ మస్ట్ ఫోకస్ ఇన్ రెడ్యూసింగ్ ద లీడ్ టైమ్. సో reducing a lead time required for sourcing materials which will reduce inventory holding period. సో ఏం చేయాలి, లీడింగ్ టైమ్ని రెడ్యూస్ చేయడానికి చూడాలి. లీడింగ్ టైమ్ని రెడ్యూస్ చేస్తే ఇన్వెంటరీ హోల్డింగ్ పీరియడ్ అనేది తగ్గుతుంది. సో ప్రొక్యూర్ డెవలప్మెంట్కి సంబంధించి ఏం చూసుకోవాలి, సప్లయర్తో మంచిగా మెయింటైన్ చేసుకోవాలి. సప్లయర్ ఎవరైతే అప్పర్ సప్లయర్ ఉన్నో వాళ్ళతో మెయింటైన్ చేయాలి. అండ్ స్టిపులేటెడ్ టైంలో క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్ని డెలివరీ చేయడానికి చూడాలి. కస్టమర్ ఫోకస్ రెడ్యూసింగ్ వాళ్ళ యొక్క టైంని లీడ్ టైంని తగ్గడానికి, ఇన్వెంటరీ హోల్డింగ్ టైంని తగ్గడానికి చూడాలి. నెక్స్ట్, మేక్. ద థర్డ్ స్టెప్ ఈజ్ మేక్ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్. ఫస్ట్ ఏమి మనం చెప్పినది ప్లాన్, నెక్స్ట్ డెవలప్ చేసినాము, ప్రొక్యూర్ చేయడము, ఆర్ మేక్. అంటే మనం ప్లాన్ చేసినాక మనమన్నా ఓన్గా చేయాలి, ఆర్ ప్రొక్యూర్ అన్నా చేయాలి, ఆర్ మనమన్నా ఓన్గా చేయాలి, తర్వాత డెలివరీ చేయాలి. మేక్. ద స్టార్ట్ స్టెప్ ఈజ్ మేకింగ్ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ ద ప్రోడక్ట్ ఈజ్ రిక్వైర్డ్ బై కస్టమర్. సో దిస్ ఈజ్ క్వైట్ డిఫరెంట్ ఫ్రమ్ ద ఎగ్జిస్టింగ్ ప్రాక్టీస్ ఇన్ సన్ ఎలక్ట్రానిక్ వేర్ స్టోర్ మేనేజర్స్ ఆర్ అలౌడ్ టు ప్లేస్ ఓన్లీ వన్ ఆర్డర్. దిస్ వుడ్ మీన్ దట్ కంపెనీ ఈజ్ నాట్ కన్సిడరింగ్ ద ఎవర్ చేంజింగ్ డిమాండ్ అండ్ టేస్ట్ ఆఫ్ కస్టమర్. సో ఓన్లీ మంత్లీ ఒక డిమాండే పెట్టాలంటే కస్టమర్ యొక్క టేస్ట్, కస్టమర్ యొక్క ప్రిఫరెన్సెస్ని వీళ్ళు కన్సిడర్ చేయడం లేదని అర్థం. నెక్స్ట్, డెలివరీ. ద ఫోర్త్ స్టేజ్ ఈజ్ టు డెలివరీ ద ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్డ్ ఫర్ ద కస్టమర్స్. దిస్ స్టేజ్ ఈజ్ కన్సర్న్డ్ విత్ లాజిస్టిక్స్. సో డెలివరీ అంటే లాజిస్టిక్స్తో డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ ద టైమ్ రిక్వైర్డ్ టు డెలివర్ టు ద స్టోర్ ఇన్ కేస్ ఆఫ్ సన్ ఎలక్ట్రానిక్ ఈజ్ వెరీ హై. సో టైం ఏదైతే కావాలో స్టోర్స్కి సంబంధించి వెరీ హై. ఇక్కడ ద కంపెనీ మస్ట్ ఎవాల్యుయేట్ ఇఫ్ ద సెంట్రలైజ్డ్ వేర్ హౌస్ ఈజ్ కాజింగ్ డిలే ఇన్ డెలివరీ ఆఫ్ ప్రోడక్ట్ టు ద స్టోర్స్. సో కంపెనీ ఏం చేసుకోవాలంటే సెంట్రలైజ్డ్ వేర్ హౌస్ ఎట్లుంది కాజింగ్ డిలే ఇన్ డెలివరీ ఆఫ్ ప్రోడక్ట్స్ ఆల్ టు ద స్టోర్స్. సో డెలివరీ
4th స్టేజ్లో కస్టమర్కి ఎప్పుడు కావాలనేది అప్పుడు ఆ స్టేజ్లో చూసుకోవాలి. కన్సర్న్ లాజిస్టిక్స్ని కన్సిడర్ చేయాలి. టైం రిక్వైర్డ్ ఎంత అనేది చూసుకోవాలి. అండ్ వెరీ హై ఉంది ఇక్కడ 45 డేస్ మనం మెయింటైన్ చేస్తుంటే ఇండస్ట్రీ అనేది ఓన్లీ 15 డేసే మెయింటైన్ చేస్తుంది. నెక్స్ట్ లాజిస్టిక్స్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కంపోనెంట్ ఆఫ్ ద ఎంటైర్ సప్లై చైన్ రైట్ ఫ్రమ్ ప్రొక్యూర్మెంట్ of materials, momentum of raw materials in the plant and final product delivery of the customers. Logistics play critical role. An excellent system must be placed to ensure the momentum of material and final product are interrupted. Next, warehousing also plays important role in the today's business environment. The company is centralized warehouse to meet the need of all stores. This would not be most efficient way. వేర్హౌస్ కావాలి అంతేకాని ఎఫిషియంట్ వేర్హౌస్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఎఫిషియంట్ వేర్హౌస్ అంటే the company must evaluate creation of additional storage facility which would ensure timely delivery of goods to the stores. Newer products can reach the market faster. So benefits of SCM to Sun Electronic. Benefits ఏమి అంటే SCM looks at the entire value chain process as an integrated processలో SCM అనేది ఎంటైర్ వాల్యూ చైన్ని చూస్తుంది. దిస్ ఈజ్ సీమ్లెస్ ఫ్లో ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ ప్రోడక్ట్ between suppliers and customers. So seamless flow of information and product between the suppliers and customers. The customer's requirement would be captured to plan the production. The supplier would be intimated to supply the material according the production plan. So supplier ఏం చేయాలి, ఇంటిమేట్ చేయాలి సప్లై మెటీరియల్కి సంబంధించి అకార్డింగ్ టు ప్రొడక్షన్ ప్లాన్కి సంబంధించి. అండ్ ఎఫెక్టివ్ లాజిస్టిక్స్ టీమ్ ensure that momentum of material is seamless. Sun Electronic can also consider implementing integrated ERP. ఏం చేయాలి, ఇంటిగ్రేటెడ్ ఈఆర్పీని ఇంప్లిమెంట్ చేయడానికి చూడాలి. వుడ్ ఆల్సో ఇంటరాక్ట్ విత్ వెండర్స్ ఆన్ ద రియల్ టైమ్ బేసిస్. The following benefits of SCM can be envisaged for Sun Electronic. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమేమి చూసుకున్నారంటే బెటర్ కస్టమర్ సర్వీస్ యాజ్ కస్టమర్ ఈ సప్లైడ్ విత్ వాట్ హీ ఆర్ షీ వాంట్ ఇన్ ద మినిమమ్ టైం. సో బెటర్ కస్టమర్ సర్వీస్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. కస్టమర్కి అంటే కస్టమర్కి ఏం కావాలి, కస్టమర్ ఏం తీసుకోవాలి మినిమం టైం అనేది. బెటర్ డెలివరీ మెకానిజం ఫర్ గూడ్స్. సో గూడ్స్లో బెటర్ డెలివరీ అనేది ఉండాలి కస్టమర్స్కి. మీరు అనుకునే డెలివరీ కాదమ్మా, మళ్ళీ కస్టమర్ సర్వీస్ అనేది సప్లై చేస్తున్నది బెటర్ ఉండాలి, డెలివరీ టైం అనేది బెటర్ ఉండాలి. అండ్ ప్రొడక్టివిటీ అక్రాస్ ఫంక్షన్స్ డిపార్ట్మెంట్స్ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలి. మినిమైజ్ ద కాస్ట్, బోత్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ కాస్ట్ని మినిమైజ్ చేసుకోవడానికి చూసుకోవాలి. అండ్ రెడ్యూస్ ద ఇన్వెంటరీ హోల్డింగ్ టైం అండ్ ఇంప్రూవ్ ద వర్కింగ్ క్యాపిటల్ టైం. సో ఇన్వెంటరీ హోల్డింగ్ టైంని తగ్గియండి, వర్కింగ్ క్యాపిటల్ టైంని ఇంక్రీజ్ చేయండి, వర్కింగ్ క్యాపిటల్ సైకిల్ని ఇంక్రీజ్ చేయాలి. ఎన్హాన్స్ ద ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అండ్ అసిస్ట్ ఇంప్లిమెంటింగ్ ద జిట్. సో బెనిఫిట్స్ ఏముంటాయంటే కస్టమర్ సర్వీస్ బెటర్ ఉంటుంది, డెలివరీ మెకానిజం బెటర్ ఉంటుంది, ప్రొడక్టివిటీ క్రాస్ ఇంప్రూవ్ అవుతుంది, కాస్ట్ అనేది మినిమం అవుతుంది, కాస్ట్ ఇన్వెంటరీ హోల్డింగ్ కాస్ట్ అనేది తగ్గుతుంది, వర్కింగ్ క్యాపిటల్ సైకిల్ టైం అనేది ఇంక్రీజ్ అవుతుంది, ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ జిట్ అనేది అసిస్ట్ చేస్తుంది. అసిస్ట్ కంపెనీస్ ఇన్ మినిమైజింగ్ వేస్ట్ అండ్ రెడ్యూస్ కాస్ట్. సో కంపెనీస్కి సంబంధించి వేస్ట్ని మినిమైజ్ చేయడం, కాస్ట్ని రెడ్యూస్ చేయడం చూసుకుంటుంది. ఇంప్రూవ్ సప్లయర్ రిలేషన్షిప్స్, సప్లయర్ యొక్క రిలేషన్షిప్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఈ కామర్స్ అండ్ SCM. The SCM is the backbone of e-commerce industry. Customers buying ప్రోడక్ట్ ఆన్లైన్ వాంట్ డెలివరీస్ టు బీ ఫాస్టర్. సో కస్టమర్స్ ఎవరైతే బై చేస్తుంటారో ప్రోడక్ట్స్ ఆన్లైన్లో బై చేస్తుంటారో వాటిని డెలివర్ చేయడము ఫాస్టర్గా. అండ్ అనదర్ డిస్టింక్ట్ ఫీచర్ ఆఫ్ ఈ-కామర్స్ ఈ దట్ బయర్స్ కుడ్ be located in any corner of customer and not just restricted to the cities where Sun Limited has physical presence. So first of all SCM కి బ్యాక్ బోన్ అనేది ఈ-కామర్స్ ఇండస్ట్రీ. అండ్ కస్టమర్స్ ఎవరైతే బై చేస్తుంటారో ఆ ప్రోడక్ట్ని ఆన్లైన్లో బై చేస్తుంటారో వాళ్ళకి డెరివేటివ్ బి ఫాస్ట్ని ప్రొవైడ్ చేయాలి డెలివరీ అనేది. అండ్ అనదర్ డిస్టింక్టివ్ ఫీచర్ ఏమంటే ఈ-కామర్స్కి సంబంధించి ఈ దట్ బయర్స్ కుడ్ బి లొకేటెడ్ ఇన్ ఎనీ కార్నర్ ఆఫ్ ద కంట్రీ అండ్ నాట్ జస్ట్ ఎన్రిచ్డ్. ఆన్లైన్ వల్ల ఈ-కామర్స్ వల్ల ఏమవుతుంది, కస్టమర్స్ అనేది ఏ కారణంలో అయినా ఉండొచ్చు. అండ్ నాట్ జస్ట్ రిస్ట్రిక్టెడ్ టు ద సిటీస్ వేర్ ద సన్ లిమిటెడ్ హ్యాస్ ఫిజికల్ ప్రజెన్స్ అనేది కావాల్సిన అవసరం లేదు. Next, this definitely means that a company must have an effective supply chain management in place which could meet the customer's requirement. The existing practice of one order per month for each store would not work in the e-commerce space. So order can come at any time from anywhere. ఆర్డర్ అనేది మనకి ఎప్పుడన్నా ఏ టైం అయినా రావచ్చు. అంతేకాని మనం మంత్లీని మనం పెట్టుకోవాలనుకుంటే మన దగ్గర వర్క్ గూడ్స్ లేకుంటే కష్టం అవుతుంది. సో సప్లై చైన్ వుడ్ బి రిక్వైర్డ్ ఫర్ సక్సెస్ ఈ-కామర్స్ బిజినెస్. సో సప్లై చైన్ మేనేజ్మెంట్ అనేది ఈ-కామర్స్ బిజినెస్కి సక్సెస్ఫుల్ వస్తుంది. నెక్స్ట్ కస్టమర్ ఆర్డర్స్కి సంబంధించి ద కంపెనీ అనేది మస్ట్ హ్యావ్ ఎఫెక్టివ్ మెకానిజం టు క్యాప్చర్ ద ఆర్డర్స్ అండ్ ఫీడ్ ఇట్ ఇన్ టు ద ప్రొడక్షన్. సో
కంపెనీ అనేది ఒక ఎఫెక్టివ్ మెకానిజం అనేది ఉండాలి. దానికి కస్టమర్ ఆర్డర్స్కి సంబంధించి క్యాప్చర్ చేయడానికి అండ్ వాటిని ప్రొడక్షన్లో ఫీడప్ చేయడానికి అండ్ ప్లానింగ్ ఆన్ రియల్ టైమ్ బేసిస్ అండ్ ఇంటిగ్రేటెడ్ ఈఆర్పి సిస్టమ్ వుడ్ బి రిక్వైర్డ్ ఫర్ దిస్ పర్పస్. సో దీనికోసం ఇంటిగ్రేటెడ్ ఈఆర్పి సిస్టమ్ అనేది కావాలి. ఎనీ డిలే ఇన్ ఇంటిమేటింగ్ ద ప్రొడక్షన్ టీమ్ వుడ్ మీన్ డిలే ఇన్ ప్రొడక్షన్ అండ్ డెలివరీ విచ్ వుడ్ నాట్ బి టేకెన్ పాజిటివ్లీ బై ద కస్టమర్స్. సో ఏమన్నా డిలే అయిందనుకోండి ప్రొడక్షన్ టీమ్కి ఇంటిమేట్ చేయనిక వుడ్ మీన్ డిలే ఇన్ ప్రొడక్షన్ అండ్ డెలివరీ విచ్ వుడ్ నాట్ బి టేకెన్ పాజిటివ్లీ బై ద కస్టమర్స్. ద ఎగ్జిస్టింగ్ సిస్టమ్ ఆఫ్ 1 order per month from store would not fit the purpose. A real-time flow of information would means lower inventory holding. Procurement వచ్చేసి ద మెటీరియల్ రిక్వైర్మెంట్. ఈ కామర్స్కి సంబంధించి చెప్తున్నాం కదా, కస్టమర్ ఆర్డర్ ఎట్లుంటుంది, ప్రొక్యూర్మెంట్ ఎట్లుంటుంది, ప్రొడక్షన్ ఎట్లా చేయాలనేది. ప్రొక్యూర్మెంట్ వచ్చేసి ద మెటీరియల్ రిక్వైర్మెంట్ మస్ట్ బి కమ్యూనికేటెడ్ టు సప్లయర్ సీమ్లెస్లీ. సో మెటీరియల్ రిక్వైర్మెంట్ ఏం కావాలనేది సప్లయర్ వచ్చేసి కమ్యూనికేట్ చేసి ఉండాలి ఎప్పటికప్పుడు. ద కంపెనీ మస్ట్ ఐడెంటిఫై దోస్ వెండర్స్ హూ కెన్ డెలివర్ క్వాలిటీ మెటీరియల్స్ ఇన్ ద రిక్వైర్డ్ టైమ్ ఫ్రేమ్. ఏ డిలే ఇన్ సప్లైస్ వుడ్ డిలే ద ప్రొడక్షన్ ప్రాసెస్. సో సప్లైస్ ఏవైతే ఉంటావో కంపెనీ అనేది ఐడెంటిఫై చేయాలి వెండర్స్ని అండ్ క్వాలిటీ మెటీరియల్స్ని విత్ ఇన్ టైం ఫ్రేమ్లో డెలివర్ చేయాలి. అండ్ డిలే ఇన్ సప్లైస్ వుడ్ డిలే ది ప్రొడక్షన్ ప్రాసెస్. సో మనకి సప్లైస్ ఏవైతే డిలే అవుతావో ప్రొడక్షన్ ప్రాసెస్ కూడా డిలే అవుతుంది. కంపెనీ కెనాట్ అఫోర్డ్ దిస్ ఈ కామర్స్ బిజినెస్. ఈ కంపెనీ అనేది అఫోర్డ్ చేయదు ఈ కామర్స్ బిజినెస్కి ఇవి డిలే అయ్యేటివి. ఆటోమేటిక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యూజింగ్ ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్ ఆర్ ఇంటిగ్రేటెడ్ ఈఆర్పి సిస్టమ్ వుడ్ ఎన్షూర్ దట్ వెండర్ రిసీవ్ మెటీరియల్ రిక్వైర్మెంట్ ఇన్ టైమ్లీ మేనర్. సో ప్రొక్యూర్మెంట్ చేయడానికి ఆడ మొత్తం అయిపోయినప్పుడు కాదు, అయిపోక ముందుకే ఇన్ఫర్మేషన్ అనేది పాస్ ఆన్ కావాలి. అయిపోయే లోపలనే గూడ్స్ని తెచ్చేదాకా చూసుకోవాలంటే ఇంటిగ్రేట్ చేయాలి మన యొక్క ఈఆర్పి సిస్టమ్ని, ఇంటిగ్రేట్ చేయాలి ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్ చేయాలి. నెక్స్ట్ ప్రొడక్షన్. యాజ్ డిస్కస్డ్ ఎర్లియర్ ద ప్రొడక్షన్ మస్ట్ బి ఈజ్ ఇన్ అకార్డెన్స్ విత్ ద కస్టమర్ ఆర్డర్. This requires a shift in approach of the production team. Business environment have shifted from customers will buy what we produce. Customer ఏం చేస్తారు, వాట్ వీ ప్రొడ్యూస్, మనం ఏమైతే ప్రొడ్యూస్ చేస్తున్నామో వాటిని టు వీ హ్యావ్ టు ప్రొడ్యూస్ వాట్ కస్టమర్స్ రిక్వైర్స్. సో మనం కస్టమర్కి సంబంధించి విల్ బై వాట్ వీ ప్రొడ్యూస్, మనం ఏం ప్రొడ్యూస్ చేస్తున్నామో అది కాదు మనం చేయాల్సినది, అక్కడ నుంచి కస్టమర్కి ఏం కావాలో వాటికి మనం ప్రొడక్షన్ చేయాలి. సో ప్రొడక్షన్ మనం ఏం చేయాలి, కస్టమర్ విల్ బై వాట్ వీ ప్రొడ్యూస్ అనేది మైండ్ సెట్ నుంచి వీ హ్యావ్ టు ప్రొడ్యూస్ వాట్ కస్టమర్స్ రిక్వైర్డ్ అనేది ప్రొవైడ్ చేయాలి. ద కంపెనీ వుడ్ ఐడియల్లీ నాట్ ప్రొడ్యూస్ ప్రోడక్ట్ టు స్టోర్ దెమ్ టు సెల్ లేటర్. నెక్స్ట్ లాజిస్టిక్స్ సంబంధించి లాజిస్టిక్స్ వుడ్ బి బ్యాక్ బోన్ ఆఫ్ ఎంటైర్ ఈ కామర్స్ సెటప్. సో మొత్తం ఈ కామర్స్ సెటప్కి లాజిస్టిక్స్ అంటే ఒక బ్యాక్ బోన్ లాగా, ఎట్లయితే ఇండియాకి బ్యాక్ బోన్ ఫార్మర్ అంటారు అంటే మాట వరుసగా. నెక్స్ట్ రైట్ ఫ్రమ్ సోర్సింగ్ ఆఫ్ మెటీరియల్ టు డెలివరీ ఆఫ్ ప్రోడక్ట్స్ అట్ కస్టమర్స్ డోర్ స్టెప్. సో రైట్ ఫ్రమ్ సోర్సింగ్ ఆఫ్ మెటీరియల్ టు డెలివరీ ఆఫ్ ప్రోడక్ట్ నుంచి డెలివరీ ఆఫ్ ప్రోడక్ట్ అయ్యే వరకు, కస్టమర్ డోర్ స్టెప్స్ అయ్యే వరకు లాజిస్టిక్స్ వుడ్ ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్. లాజిస్టిక్స్ అనేది ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది. ఇఫ్ ద కంపెనీ హ్యాస్ అన్ ఇన్ హౌస్ లాజిస్టిక్స్ ఫెసిలిటీ ద లాజిస్టిక్స్ టీమ్ మస్ట్ బి ట్రైన్డ్ విత్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ న్యూ బిజినెస్. సో లాజిస్టిక్ టీమ్ ఏం చేయాలి, కంపల్సరీ ట్రైన్ చేయాలి న్యూ బిజినెస్ రిక్వైర్మెంట్ ప్రకారం. ఇఫ్ ద కంపెనీ హ్యాస్ అవుట్సోర్స్ ద లాజిస్టిక్స్ వెండర్స్ మస్ట్ బి బ్రీఫ్డ్ అబౌట్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ద ఈ కామర్స్. ద కంపెనీ మైట్ హ్యావ్ టు టై అప్ విత్ న్యూ లాజిస్టిక్స్ వెండర్ టు అవాయిడ్ ఎనీ డిలే ఇన్ డెలివరీస్కి సంబంధించి, లాజిస్టిక్స్కి సంబంధించి. ఇది మొత్తం మోడర్న్ బిజినెస్ ఎన్వైర్న్మెంట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్.